ఓకే. చాలా మంది జాయిన్ అయిపోయారు. ఈ రోజుల్లో అందరూ కూడా ఆండ్రాయిడ్ మొబైల్ అయితే యూజ్ చేస్తున్నారు. మన పోస్టర్ ఓకే. అందరికీ ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి కదమ్మా! ఒక్కసారి మీరు స్టేటస్ ఏదైనా పెట్టుకున్నా సరే, మన జూమ్ లింక్ ద్వారా చాలా మంది జాయిన్ అవుతారు. అప్పుడు మీతో పాటు వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు దగ్గరలో అందరికి యాన్యువల్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఇంటర్మీడియేట్ వాళ్ళకి బోర్డ్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి ఇంకో 10 డేస్‌లోని. సో, అందరికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళకి గూడా కాంపిటేటివ్ అలా డిఫరెంట్ సెక్టార్స్‌లో ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు స్టిల్. ఏజ్‌తో సంబంధం లేకుండాన. సో, అందరి కోసం చాలా బాగా యూజ్‌ఫుల్ కంటెంట్ అయితే ఈరోజు ఉంటుందండి. సో, అందరూ జాయిన్ అవ్వాలి. మన పిల్లలమే కాకుండా పెద్దవాళ్ళు కూడా కూర్చొని జాయిన్ అయినట్లయితే వాళ్ళకి ఏ విధంగా నెక్స్ట్ ఫుడ్ అనేది వాళ్ళకి పెట్టాలి, ఏ విధంగా చదివించాలి అనేది ఒక బేసిక్ ఐడియా అనేది వస్తుంది. ఓకే. అందరూ ఒకసారి వీడియో స్విచ్ ఆన్ చేసేయండి. మన ఫ్రెండ్స్ అందరిని ఒకసారి చూసేద్దాం. ఒక్కసారి. మనుశాశ్రీ ఏంటి ఆట పట్టిస్తున్నావు అందరినిని? నేను నిన్ను చూడాలనుకుంటున్నాము. కార్టూన్ పిక్ పెట్టావు. మనుషాశ్రీ. ఓకే. సో, అందరూ కూడా మనకిది లైవ్ రికార్డింగ్‌గా వెళ్తుంది కాబట్టి, అందరూ కూడా పర్ఫెక్ట్‌గా ఉందామండి. అందరికీ గూడా డిసిప్లినొచ్చు. ఏ విధంగా మన క్లాస్ వినాలి, మన స్కూల్లో నేర్పించారో అందరికీ తెలుసు. సో, అదే విధంగా మనం దీంట్లోని గూడా పాటిద్దాము. ఓకే. వెరీ గుడ్. ఓకే. గుడ్ ఈవెనింగ్ ఎవ్రీబడీ. అందరూ కూడా జాయిన్ అయినందుకు థాంక్ యూ సో మచ్ అండి. సో, ఈరోజు మనకి తెలుసు కదండీ! పిల్లలందరి కోసం ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలి? ఏ విధంగా ఫుడ్ తీసుకోవాలి? వాళ్ళకి ఎటువంటి ఒత్తిడనేది లేకుండా ఏ విధంగా చదువుకోవాలి? నేచురల్‌గా అంటే చాలామంది స్కూల్స్‌లో గాని, ఎక్కడైనా సరే బట్టి పెట్టి చదవడం అలా చేస్తున్నారు. అలా కాకుండా నేచురల్‌గా మంచి మంచి టిప్స్‌తో ఏ విధంగా మన జ్ఞాపక శక్తి అనేది పెంచుకోవాలి? మన మైండ్ అనేది ఆరోగ్యంగా అంటే షార్ప్‌గా ఉండడానికి ఏ విధంగా ఫుడ్ తీసుకోవాలి? అలాగే యోగా, ప్రాణాయామం మరియు రిలాక్సేషన్ టెక్నిక్స్ అన్నీ కూడా దీంట్లో చెప్తారండి. పరీక్షల్లోని మనకి ఫస్ట్ క్లాస్ అందరూ కూడా చదువుతారనుకోండి. బట్ అందరికన్నా టాప్‌లో రావాలని ప్రతి ఒక్క మైండ్‌లో ఉంటుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకును. ఒకవేళ మన ఫ్రెండ్స్‌తో సహా ఎవరికైనా ఫస్టొచ్చిందనుకోండి, మనకి గూడా వచ్చుంటే బావుండును. మనం ఎందుకు చదువుకోలేకపోతున్నామో అందరూ అనుకుంటారు. బట్ అలాంటి ఫీలింగయితే ఎవ్వరు గూడా ఏ వరీ అవ్వనవసరం లేదు. ఈ వన్ సెక్షన్‌లోనే ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలనేది క్లియర్‌గా అందరికీ గూడా తెలుస్తుంది. మనకి గురునాథ్ సిద్ధ గారు చెప్పబోతున్నారండి. అతను చాలా పెద్ద డాక్టర్ కూడాన. మంచి న్యూట్రిస్ట్ కూడాన. మన ఫ్రీ గురుకుల్లోనే మనకి న్యాచురోపతి క్లాస్ కూడా ప్రెజెంట్ చెప్తూ ఉన్నారు. మనందరం కూడా ఈ మంత్ సెక్షన్‌లో ఏ విధంగా చెప్తున్నారనేది మీకు తెలుస్తుందండి. నెక్స్ట్ మంత్ మీరే అందరూ జాయిన్ అయిపోతారు. పిల్లలు కూడా జాయిన్ అయిపోతారు. పెద్దల క్లాసే కాకుండాన. ఇతను న్యాచురోపతి ఫిజిషియన్ అండి. అలాగే ఫంక్షనల్ మెడిసిన్ ఎక్స్‌పర్ట్ కూడాన. సో, మీకెటువంటి ప్రాబ్లమ్ ఉన్నా సరే మనకి ఇక్కడ షేర్ చేసినట్లయితే సార్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? సో, అందరూ రెడీగా ఉన్నారు కదా! అలాగే సార్ ఎంఎస్‌సి గూడా చేశారు. బిఎన్‌వైఎస్ చేశారు. ఎండీ చేశారు. ఎఫ్ఈసీఎన్ కూడాన. అంత మంచి న్యూట్రిస్ట్ మన ముందుకు తీసుకొచ్చాము. సో, మీరందరూ కూడా మన ఫ్రీ గురుకుల్‌కి చాలా థాంక్‌ఫుల్ చెప్పాలి కదా! ఒక బిగ్ క్లాప్ ఇచ్చేయండి అందరూ కూడా మన ఫ్రీ గురుకుల్‌కి. ఇంత మంచి సెక్షన్‌ని, ఇంత మంచి సార్‌ని, మనకి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్న సార్‌ని మన ముందుకు తీసుకొచ్చాం. యాహ్! సో, అందరూ కూడానా మనకి ఎగ్జామ్స్‌కి ఏ విధంగా కంటిన్యూ అవ్వాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి. చాలా మంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. సో, మనకిది ప్రెజెంట్ అయితే అంతా రికార్డ్ అవుతుందమ్మా. మనకి ఈ వీడియో అనేది రేపు రిలీజ్ చేస్తాం. ఓకేనా?
సో, మీరందరూ కూడా ఏ వరీ అవ్వనవసరం లేదు. మధ్యలో నెట్‌వర్క్ ఇష్యూ అయినా సరే, డిస్కనెక్ట్ అయినా సరే, మనకు మళ్ళీ కూడా మీరు చూడొచ్చు. ఇంక మనం అసలు టైం అనేది వేస్ట్ చేయకుండా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సార్‌కి వెల్కమ్ చెప్పేద్దాము. ఓకేనా? దానికోసం చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అందరూ వీడియో స్విచ్ ఆన్ చేయండి. నేను అందరిని మ్యూట్ పెడతాను. మీకెటువంటి డౌట్స్ ఉన్నా సరే పక్కన నోట్ చేసుకొనుంచి, లాస్ట్‌లో హ్యాండ్ రైజ్ చేసినట్లయితే నేను వాళ్ళందరికీ అన్‌మ్యూట్ ఇస్తాను. ఓకేనా? ఓకే. ఇంక లేట్ చేయకుండా వెళ్ళిపోదాము. హాయ్ గురునాథ్ సిద్ధా సార్. హార్ట్‌లీ వెల్కమ్ ఫ్రమ్ ట్రీ గురుకుల్. హలో హలో ఆల్ అందరికీ నమస్తే. నమస్తే సార్. ఓకే. సో ఇక్కడ అన్మ్యూట్ చేసుకొని రెస్పాండ్ అవ్వటానికి మనకి ఇక్కడ ఇబ్బంది అవుతుంది. ఓకే, చాలా మంది మెస్అప్ అయిపోతుంది. అందరూ సార్ మ్యూట్‌లో ఉన్నారు. ఒకసారి చూడండి. ఇప్పుడే మ్యూట్ ఎళ్ళింది. ఓకే. సో ఇక్కడ అందరూ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. కరెక్ట్. కాబట్టి నేను ఎప్పుడు అడిగినా దానికి మీరు రెస్పాండ్ అవ్వడానికి థమ్స్ అప్ చూపించండి. ఎస్ అంటే పైకి, నో, సింపుల్. కరెక్ట్. కాబట్టి వన్ వర్డ్ ఆన్సర్స్ చాలు మనకి. ఓకే. సో ఈరోజు మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం, ఐడియా ఉందా? సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్, డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటి అంటే, ఎగ్జామ్స్ అనేవి మనకి మన జీవితంలో చిన్నప్పటి నుంచి ఎగ్జామ్స్ ఫేస్ చేస్తూనే ఉంటాం. లైఫ్ అనేది ఒక పెద్ద ఎగ్జామ్, అవునా కాదా? సో కాకపోతే ఎంత బాగా చదువుకున్నా కానీ ఒక్కోసారి మనకి రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసినందుకు రాదు. ఎందుకు రాదు? మనం బాగానే చదువుకున్నాం కదా. చాలామంది ఏమనుకుంటారు, నేను అంత బాగా చదివాను, అంత కష్టపడ్డాను, అయినా నాకు మార్క్స్ ఎందుకు రాలేదు అని బాధపడతా ఉంటారు. ఎవరు కూడా సెల్ఫ్ క్వశ్చనింగ్ అనేది చేసుకోరు, అవునా? వై అనేది మనం ఆలోచించం. జస్ట్ నేను కష్టపడ్డాను, నేను రాత్రి నిద్ర మేలుకున్నాను, నేను ఇంపోజిషన్ రాశాను, అన్నీ హోంవర్క్ చేశాను, నాకు మార్క్స్ లేదు. కొంతమంది అయితే టీచర్స్ని బ్లేమ్ చేస్తారు. టీచర్ నా మీద కోపం పెట్టుకుంది, అందుకే నాకు మంచి మార్క్ ఇవ్వలేదని చెప్తారు. కొంతమంది పిల్లలు చెప్తా ఉంటారు అట్లా. ఎందుకంటే చిన్నప్పుడు నా ఫ్రెండ్సే చెప్తా ఉన్నారు అట్లా, అవునా? సో అలాంటి ఫ్రెండ్స్ మీరు చూసుంటారు. ఎస్ సార్, నో? కరెక్ట్. టీచరే మార్క్ ఇవ్వలేదు, నేను మంచిగా రాశానని చెప్తా ఉంటారు, అవునా? సో ఇట్లా రకరకాల సిచ్యువేషన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ఓకే. కానీ ఎగ్జామ్ అనేది ఏంటి? ఆ ఒక్క రిజల్టే మిమ్మల్ని ప్రూవ్ చేస్తుందా మీరు ఎంత గొప్పవాళ్ళు అనేది? జీవితంలో ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు వస్తూ ఉంటాయి, కానీ ఒక ఎగ్జామ్ మిమ్మల్ని ఎప్పుడూ ప్రూవ్ చేయదు. ఏదన్నా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని మీ నాలెడ్జ్తో మీరు ఎలా హ్యాండిల్ చేస్తారనేదే అసలు యాక్చువల్ ఎగ్జామ్ అనేది జీవితంలో. ఒప్పుకుంటారా దానికి? ఓన్లీ మార్క్స్ వచ్చేస్తేనే మీకు నాలెడ్జ్ ఉన్నట్లు కాదు. మీకు ఎట్లాంటి కష్టం ఉన్నా మీ నాలెడ్జ్తో దాన్ని సాల్వ్ చేసుకుంటారు, దాన్ని ఎలా థింక్ చేస్తారు, అదే కదా యాక్చువల్ నాలెడ్జ్ అనేది. సో ఆ నాలెడ్జ్ మనకి ఎంత ఇంపార్టెంటో ఎగ్జామ్లో కూడా కొంచెం స్కోర్ చూపించడం అనేది ఒక ప్రూఫ్ చూపించడం కోసం అనమాట. ఓకే. కాబట్టి అక్కడ స్కోరింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. నాకు నాలెడ్జ్ ఉంది, నేను సిచ్యువేషన్ బాగా హ్యాండిల్ చేస్తాను అని చెప్పుకుంటా వెళ్తే ఓకే, కానీ మా ప్రూఫ్ ఏంటి అంటారు. సో మన కష్టాలు అప్పటికప్పుడు వచ్చేస్తాయా? సిచ్యువేషన్స్ ప్రూవ్ చేసుకోవడానికి రావు. కానీ మన స్కోర్ అనేది మనం ప్రూవ్ చేసుకోవడానికి కూడా చూపించవచ్చు. ఓకే. కాబట్టి ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తాను నేను, మీరు నోట్ చేసుకోండి. ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, జస్ట్ ఇక్కడ మనం జస్ట్ వినటానికి రాసుకోవడానికి రాలా, బ్రెయిన్లో గుర్తుపెట్టుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి మీరు ఇక్కడ ఏది నేర్చుకున్నా కానీ. ఓకే. కరెక్ట్. ఓకే. ఎస్ ఆర్ నో? నేను స్క్రీన్ షేర్ చేయొచ్చా? మీరు పర్మిషన్ ఇస్తే నేను స్క్రీన్ షేర్ చేస్తాను. పర్మిషన్ గ్రాంటెడా? ఓకే. సో ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ మీకు ఏమి తెలియక మీరు కూర్చోాల, అన్నీ తెలిసి నేను కూర్చోాల. ఓకే. మీకు నాలెడ్జ్ ఉంది, నాకు నాలెడ్జ్ ఉంది. మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ మన నాలెడ్జ్ని పెంచుకుంటాం. ఓకే. ఏదో మీకేం తెలియదు, నేను చెప్పింది ఏనాలి, నేనే గ్రేట్ అని కాదు ఇక్కడ. సో మీకు నాలెడ్జ్ ఉంది, నాకు నాలెడ్జ్ ఉంది, మనం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం, మన నాలెడ్జ్ని పెంచుకుంటున్నాం. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఓకే, ఐ విల్ షేర్ ద స్క్రీన్.
లలిత గారు ఒక్కసారి సార్కి కోహోస్ట్ ఆప్షన్ ఇవ్వరా? ఎస్ మ్యామ్, ఇస్తున్నాను. యా మ్యామ్, డన్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. సో స్పాట్లైట్ ఇమ్మంటారా? మ్యామ్ మళ్ళీ డిస్కనెక్ట్ అయినట్టున్నారు సార్. జాయిన్ అవుతారు, జాయిన్. యా ఉన్నారు. కోస్ట్ పోతుంది సార్కి. ఓకే, సాయిలీలా గారు చిన్న రిక్వెస్ట్, నేను స్క్రీన్ షేర్ చేయలేకపోతున్నాను. సో ఓకే పీపీటీని సార్. మీరు ట్రై చేయండి షేర్ చేయడానికి. నాకు పెట్టండి సార్, నేను స్క్రీన్ యా, షేర్ నేను వాట్సాప్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. రైట్, నేను చేస్తాను. ఓకే, స్క్రీన్ షేర్ చేసే లోపల మన స్టూడెంట్స్ అందరికీ, సో స్టూడెంట్స్ కాదు మన ఫ్రెండ్స్ ఈరోజు. ఓకే, సో మన అందరికీ ఒక చిన్న యాక్టివిటీ. నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు చాట్ బాక్స్లో రెస్పాండ్ చేయండి. ఓకేనా? సో మనం ఎగ్జామ్స్ గురించి భయపడతాం కదా, అందరం భయపడతానే ఉంటాం. ఎవరైనా కానీ మీరు ఎంత బాగా ప్రిపేర్ అయినా మనం ఎగ్జామ్స్కి భయపడతా ఉంటాం. సో భయపడటానికి మీ రీజన్స్ మీరు చెప్పండి. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కో భయం ఉంటుంది కదా. సో మన భయం ఏంటో మనకు తెలుసుకుంటే దాన్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, ఒక్కోసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, ఏదో తినాలనిపిస్తుంది అనిపిస్తుంది. ఏం కావాలరా అంటే ఏదో ఒకటి, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అనిపిస్తుంది. అవునా? అట్లాగే మనం కూడా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి అంటే మనం ఏం తెలుసుకోవాలి ఇక్కడ, ఎందుకు ఎందుకు భయం పడుతున్నాం ఎగ్జామ్కి అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, తక్కువ మార్క్స్ వస్తాయని, ఫెయిల్ అవుతామని, చదివిన మొత్తం గుర్తు పెట్టుకోలేకపోవడం. వెరీ గుడ్, కరెక్ట్, చాలా మంచి ఆన్సర్ చేస్తున్నారు. మెమరీ పవర్ లెస్ ఫర్ ఎడ్యుకేషన్. ఓకే, అన్నీ చదవకపోవటం. ఓకే, కరెక్ట్. కెరియర్ స్పాయిల్ అయిపోతుందని. ఓకే, నాకు గుర్తుండదు, అనిల్ గౌడ్ ముందు ఫిక్స్ అవుతాను సార్. ఓకే, కంపారిజన్, చాలా కరెక్ట్. ఇంకా నెక్స్ట్, కీప్ రెస్పాండింగ్. డిస్ట్రాక్షన్స్, వెరీ గుడ్. ఓకే, సో భయం అవుతుంది. ఓకే, ప్రెజర్. ఓకే, ఇంకా ఇంకా ఇంకా. సో మీరు ఎక్కువ ఏది ఇబ్బంది పడుతున్నారో దాన్ని మనం డిస్కస్ చేసుకోవచ్చు. అందుకని టైం సరిపోదు. ఓకే, టైం మేనేజ్మెంట్. సార్ ఐఎమ్ టాపర్, ఐఎమ్ స్కేర్డ్ దట్ సమ్వన్ విల్ గెట్ మై పొజిషన్. ఓకే, వెరీ గుడ్. మై రైటింగ్ స్లోలీ. ఓకే, విచ్ క్వశ్చన్స్ వీ విల్ గెట్ ఇన్ ఎగ్జామ్ అండ్ స్ట్రెస్. ఓకే ఓకే, డీవియేషన్. ఓకే, పర్ఫెక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ మీరు రెస్పాండ్ అయినందుకు. సో ఈరోజు వెరీ గుడ్, మీరందరూ చాలా యాక్టివ్ స్టూడెంట్స్ అని నాకు అర్థమైంది. ఎందుకంటే చాట్ బాక్స్ అనేది ఫిల్ అయిపోతుంది మీ రెస్పాన్స్ ఇస్తాం. ఓకే, గుడ్. ఇదే యాక్టివిటీ మనం ఎప్పుడు పెట్టుకున్నా మీరు అలాగే యాక్టివ్గా ఉండాలి. సో ఈ యాక్టివ్నెస్ అనేది సెషన్ ఎండ్ దాకా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. ఎస్, పర్ఫెక్ట్. ఓకే, సో నో స్ట్రెస్, మోర్ మార్క్స్. ఓకే, నో స్ట్రెస్ అంటే స్ట్రెస్ వద్దు, కానీ మార్కులు కావాలి. మన హెల్త్ని, మన మెమరీని పెంచుకోవడానికి మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఈరోజు మేము ముందు మాట్లాడడానికి ఎవరు వచ్చారు? నేను వచ్చాను. నేనంటే ఎవరు? ఇప్పుడు మీరు రేపు నేను ఒక వెబినార్ అటెండ్ అయ్యాను, చాలా బాగుంది అని చెప్పారు. ఎవరు చెప్పారు మీకు వెబినార్ అంటే? పేరు తెలీదు, ఏం తెలీదు. అప్పుడు మీరేమంటారు? ఎవరో ఒక ఆయన వచ్చారు, బట్ సెషన్ బాగుంది. అవునా? అట్లుంటే బాగుంటుందా? సో ఇక్కడ నా గురించి మీరు తెలుసుకుంటే మీ గురించి నేను తర్వాత తెలుసుకుంటాను. ఓకే, మై సెల్ఫ్ డాక్టర్ గురునాథ్ సిద్ధా, న్యాచురోపతి అండ్ యోగా ఫిజిషియన్. నా క్వాలిఫికేషన్ వచ్చేసరికి బిఎన్వైఎస్, ఎంఎస్సి, ఎండి, ఎఫ్ఎంసిఎన్. ఓకే, మెంబర్ ఆఫ్ ఓజోన్ ఫార్మ్ ఆఫ్ ఇండియా. సో ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ విశిష్ట నేచర్ క్యూర్ అండ్ ఆన్లైన్లో హోలిస్టిక్ హెల్త్ హబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఉంది. దాంట్లో రెగ్యులర్గా మనకి ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా ఆన్లైన్లో వాటిని మనం ఎట్లా కరెక్ట్ చేసుకోవచ్చు, మన ఇంటి నుంచే మనం ఎలా బెటర్ అవ్వచ్చు అనేది ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనమాట. ఓకే, ఇంకా నా గురించి చెప్పుకుంటా పోతే హాబీస్ అవన్నీ చాలా టైం పడుతుంది. మన వెబినార్ అనేది మనకి షార్ట్ డ్యూరేషన్ ఉంది కాబట్టి రెగ్యులర్ క్లాసెస్లో మనం ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఓకే,
సో ఫస్ట్ క్వశ్చన్ ఇందాక అడిగాను కదా, పూర్ మెమరీ, లో మార్క్స్ ఎందుకు వస్తాయి అంటారు? గుర్తుండట్లేదు, మార్క్స్ తక్కువ రావటం. ఇది రెండిటికి ఇంటర్లింక్ ఉంది. దేనికో తెలుసా? ఓవర్ కాన్ఫిడెన్స్. నేను ఇందాక చదివాను కదా, నాకు గుర్తుంటుందిలే అని మనకి మనమే అనుకోవటం. ఓకే, తర్వాత లో మార్క్స్ కూడా ఎందుకు వస్తాయి అంటే మనం రివిజన్ చేయకపోవటం వల్ల. ఎప్పుడైతే మనం రివిజన్ ఎక్కువ చేసుకుంటా ఉంటామో అప్పుడు అనేది మెమరీ అనేది షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్కి వెళ్ళిపోతుంది. సో వాటి గురించి ఇంకా మనం డీటెయిల్గా చూద్దాం. సో పూర్ మెమరీ అయినా లో మార్క్స్ అయినా రీజన్ ఏంటి అంటే ఓవర్ కాన్ఫిడెన్స్. చాలా మందిలో కిడ్స్ అందరిలో జనరల్గా ఉండే కంప్లైంట్ అనమాట ఓవర్ కాన్ఫిడెన్స్. నేను చదివా, నాకు వచ్చు, నేను చేయగలుగుతా. కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ మనం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందనుకోండి ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? మన మీద ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనకి ఏమైపోతుంది? రిజల్ట్ అనేది అక్కడ మనం ఫీల్ అయిపోతాం, రిగ్రెట్ ఫీల్ అవుతాం. ఎందుకు? నాకు వచ్చు అనుకున్నాను, ఇంకొకసారి చూసింటే బాగుండేది. ఆ పేజ్లో అక్కడ ఇమేజ్ గుర్తు వస్తుంది, కానీ ఆ పాయింట్ నాకు గుర్తు రావట్లా. పైన గుర్తు వస్తూ ఉంటే ఎగ్జాక్ట్ వర్డ్ గుర్తు రాదు. చాలా భయం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, అవునా? సో అలాంటి సిచ్యువేషన్స్ మనం కరెక్ట్ చేసుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటి? రివిజన్. సో బట్టి పడతా ఉంటారు, బట్టి పడితే అక్కడ చదివి ఇక్కడ రాస్తారు, అంతవరకు అయిపోయింది. మార్క్స్ వచ్చినాయి, నాలెడ్జ్ లేదు, స్కిల్ లేదు. ఓకే, సో ఎప్పుడైతే మనం బై హార్ట్ చేస్తామో ఏదో ఇక్కడ తినేసి అక్కడ వామిట్ చేసినట్లు అయిపోతుంది. సో అలా చేయకూడదు. ఎప్పుడైనా మనం దాన్ని అర్థం చేసుకొని చదవడానికి మనం ప్రయత్నించాలి. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఓకే, బీట్ ఎగ్జామ్ స్ట్రెస్ అండ్ బూస్ట్ మెమరీ న్యాచురల్లీ. ఓకే, సో ఎగ్జామ్ స్ట్రెస్ని మనం ఎట్లా ఫైట్ చేయాలి, కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ అవన్నీ మనం ప్రాక్టీస్ చేద్దాం. సో మెమరీని న్యాచురల్గా ఎలా ఇంక్రీజ్ చేయాలి, మన బ్రెయిన్ కెపాసిటీని ఎట్లా ఇంక్రీజ్ చేయాలనేది కూడా మనం ఈ రోజు నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్. సో ఈరోజు ఓవరాల్గా ఈ సెషన్ అయిపోయేది తలికి మీరు ఏమేమి క్లారిటీ తెచ్చుకుంటారంటే, సెషన్ ఎండ్ లోపల మీకు ఏమేమి టాపిక్స్ మనకు కవర్ అవుతాయి, ఏమేమి నేర్చుకుంటామంటే, సో హౌ స్ట్రెస్ ఎఫెక్ట్స్ మెమరీ, మన మెమరీని మన ఒత్తిడి ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది. మన మెమరీ తగ్గిపోవడానికి ఒత్తిడి అనేది కూడా రీజన్, కానీ చాలా మందికి తెలియదు. గుర్తుండట్లేదు అంటారు. మీరు భయపడటం వల్ల అక్కడ గుర్తున్నది కూడా మనం ప్రజెంట్ చేయలేకపోతాం అనమాట. ఓకే, సో కొంతమందికి కామన్గా ఎగ్జామ్ టైంలో వచ్చే హెల్త్ కంప్లైంట్స్ ఉంటాయి. ఇప్పుడు మా ఫ్రెండ్సే ఉన్నారు, చాలా బాగా చక్కగా కష్టపడి చదువుకుంటూ ఉంటారు. చదువుకున్న ఆ టైంలో భయపడ్డప్పుడు కొన్ని హెల్త్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. నిద్ర తక్కువగా ఉండటము, ఫుడ్ సరిగ్గా తినకో, వాటర్ సరిగ్గా తాక్కో. అప్పటిదాకా బాగా చదువుకొని స్కూల్లో అన్ని ఎగ్జామ్స్ టాప్ వచ్చినా ఎగ్జామ్ టైంలో హెల్త్ బాగోకపోవడం వల్ల ఏమవుతుంది? అక్కడ హెల్త్ ఎందుకు బాగాలేదు? ఇప్పటిదాకా మనం హెల్త్ని కొంచెం కాన్షియస్గా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది చదవాలి, అది చదవాలి, సిలబస్ కవర్ చేయాలనుకుంటానే ఉన్నాం, కానీ ఎంత బెటర్గా చేసుకుంటున్నాం, ఎంత బాగా గుర్తుపెట్టుకుంటున్నాం అనేది చూసుకోవాలి. జస్ట్ కవరింగ్ ద సిలబస్ అది కరెక్ట్ కాదు కదా. చోర్ల సిక్ అయిపోయాం. అంత బాగా చదివి ఎగ్జామ్ టైంలో మనం అక్కడ పండుకొని ఏం రాయలేక, ఏం గుర్తుకు రాక. డ్రాగన్ సినిమా ఎంతమంది చూశారు? దాంట్లో వాడు ఫుల్ స్ట్రెయిన్ అయిపోతాడు, అన్నీ సిలబస్ కవర్ చేయాలి, మొత్తం సిలబస్ కవర్ చేయాలి, వాటన్నిటిని కష్టపడి చదువుతాడు. కానీ ఓవర్ స్ట్రెయిన్ అవటం వల్ల, ప్రాపర్ రెస్ట్ లేకపోవటం వల్ల ఎగ్జామ్ టైంలో ప్రజెంటేషన్ అనేది ఇబ్బంది అయిపోద్ది. మరి కష్టపడి చదివిన ప్రూఫ్ ఇక్కడ ఏముంది? నేను చదివాను సార్ అంటాడు, కానీ ఇక్కడ రాయలేదు ఏందయ్యా అంటాడు. మీరు రాసిన పేపరే కదా చూసేది. కాబట్టి డ్రాగన్ సినిమాలో బెస్ట్ ఎగ్జాంపుల్. హీరో చాలా బాగా చదువుతాడు, ఒక 3-4 రోజులు రాత్రంతా మేల్కుంటాడు. ఆ డ్రైవింగ్ చేస్తుంటే ఫ్రెండ్ వీడు చదువుతూ ఉంటాడు. అంత బాగా చదువుకున్నా అక్కడ వాడికి బ్రెయిన్ చెప్తా ఉంటుంది, బయటికి అవుట్పుట్ అనేది రాదు. ఎందుకు రాదు? కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు, ఓవర్ స్ట్రెస్ అయిపోయాడు. సో అట్లా ఓవర్ స్ట్రెయిన్ అయిపోవటం వల్ల కూడా మనకి అక్కడ ఏం జరుగుతుంది? ప్రజెంటేషన్ అనేది వర్స్ట్ అయిపోతుంది. కాబట్టి ఎగ్జామ్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం దాని గురించి కూడా డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సింపుల్ స్ట్రెస్ కంట్రోల్ మెథడ్. ఏదో పెద్ద పెద్ద హడావిడి చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న టెక్నిక్స్తో మనం ఆ టైంలో స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటే చక్కగా కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో పెద్ద గాలి వస్తుంది, గాలి ఎప్పుడు వస్తుందా? వర్షం అప్పుడు అలా వచ్చి అలా వెళ్తుంది. ఆ ఒక్క సెకండ్ కనుక మనం ధైర్యంగా నుంచోకపోతే
ఆ నెక్స్ట్ ఆ రెయిన్ని కానీ ఆ క్లైమేట్ కానీ మీరు ఎంజాయ్ చేయలేరుగా. గట్టిగా గాలి కొడుతుంది, నాకు భయం వేసిందని కిందకు వచ్చేసారు. ఒక 5 నిమిషాలే గాలి కొట్టేది. ఆ 5 నిమిషాలు మీరు గట్టిగా దృఢంగా అక్కడ నుంచుంటే తర్వాత మంచి నేచర్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు, అవునా? అక్కడ కూడా అంతే. ఆ 5 నిమిషాలు స్ట్రెస్ వస్తుంది, ఆ స్ట్రెస్ని మీరు హ్యాండిల్ చేసే ప్రొసీజర్లోనే మొత్తం ఉంటుంది అనమాట. ఓకే. తర్వాత స్మార్ట్ స్టడీ టెక్నిక్స్. అందరూ చదివింది 10 సార్లు 20 సార్లు చదువుతూ ఉంటారు, అస్సలు అది కరెక్టే కాదు. స్టడీ టెక్నిక్స్ కూడా చిన్న చిన్న టెక్నిక్స్ అనేది మనం చూద్దాం. తర్వాత న్యాచురల్ వేస్ టు బూస్ట్ మెమరీ. మన మెమరీని న్యాచురల్గా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది కూడా మనం కరెక్ట్ నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఓకే, వాట్ ఈజ్ ఎగ్జామ్ స్ట్రెస్? ఇందాక మీరే రెస్పాండ్ అయ్యారు, అందరూ వీటికంటే ఇంకా ఎక్కువ చెప్పారు మీరు. నేను కొన్ని పాయింట్స్ ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఎగ్జామ్ స్ట్రెస్ ఎందుకు వచ్చింది మనకి? ఫెయిల్ అయిపోతానేమో. ఫెయిల్ అయితే ఏమవుతుంది? చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ మార్క్స్తో కంపేర్ చేస్తూ ఉంటారు. నాకు 90, 70 అవుట్ ఆఫ్ అవుట్ వచ్చినాయి, నువ్వు ఫెయిల్ అయిపోయావు, చాలా సింపుల్ ఎగ్జామే కదా, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. కాబట్టి ఎగ్జామ్ ఎక్కడ ఫెయిల్ అయిపోతాము అని భయపడటమే ఎక్కువగా ఉంటుంది. ఎంతమందిలో ఉంటుంది? థమ్స్అప్ ఫాస్ట్గా రావాలి నాకు. సో ఎగ్జామ్ స్ట్రెస్లో చాలా మందికి ఎక్కడ ఫెయిల్ అవుతాము అనే భయం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఫెయిల్ అవుతామో లేదో పక్కన పెట్టండి, పాస్ అవుతామని కూడా అనుకోవచ్చు కదా. పాజిటివ్ ఇంపాక్ట్లో మనం ఎందుకు ఉండట్లేదు? ఎందుకంటే పాజిటివ్ ఇంపాక్ట్ కంటే నెగిటివ్ ఇంపాక్ట్కి మనం ఎక్కువ భయపడిపోతాం. నేను ఎక్కడ ఫెయిల్ అయిపోతాను. మీరు చాలా కష్టపడ్డారు, కానీ ఆ టైంలో స్ట్రెస్ తీసుకోవడం వల్లే ఫెయిల్ అయ్యారు. సో నెగిటివ్ థాట్స్ని మనం అట్రాక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, సో మనం ఎక్కువ అట్రాక్ట్ చేసుకొని అదే ఆలోచనలో ఉన్నప్పుడు రిజల్ట్ కూడా అలాగే వస్తుంది. ఓకే, కాబట్టి మన విల్ పవర్, మన ఫెయిత్ మొత్తం నేను కష్టపడ్డాను, నేను బాగా చదువుకున్నాను, అవన్నీ బాగా చేసిన ఆ టైంలో మీరు ప్రశాంతంగా లేరనుకోండి, ప్రజెంటేషన్ దెబ్బతింటుంది. ఓకే, చాలా మందిలో మీరు ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకొని చూడండి, మీకంటే తక్కువగానే చదువుతారు, పెద్ద కష్టపడరు, కానీ వాళ్ళకి మార్క్స్ ఎక్కువ వస్తాయి. అలాంటి సిచ్యువేషన్స్ మీరు గమనించారా? ఎస్ఆర్ను థమ్స్అప్ ఫాస్ట్. కరెక్ట్. అక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే చాలామంది ఏం చేస్తారు, చాలామంది చాలా కష్టపడిపోతూ ఉంటారు. సో మీరు ఓవర్గా స్ట్రెయిన్ చేయాల్సిన పని ఎప్పటికీ లేదు. మనం ఎప్పుడూ కూడా హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ని నమ్ముకోవాలి. ఓ గొడ్డు చాకిరి చేసి ఓ చెట్లు కొట్టినంత కష్టపడిపోవాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్. కానీ మనం అక్కడ పీస్ ఆఫ్ మైండ్, ఆ ప్రజెన్స్ అనేది మనం మిస్ అయిపోతున్నాం. ఓకే, సో భయపడిపోతున్నాం మనమే ఎక్కువగా. ఎందుకు ఆ భయపడిపోవడం వల్ల అక్కడ ఏం తేడా వస్తుంది? మన రిజల్ట్లో తేడా వస్తుంది. ఓకే, సో ఎగ్జామ్ ఫెయిల్ అవుతామనే భయం అనేది 90% మన మైండ్లో ఉండిపోయింది. సో ఒక రిజల్ట్ మిమ్మల్ని ప్రూవ్ చేయదు ఎప్పుడు కూడా. ఓకే, సో మనం జీవితంలో గెలవాల్సింది ఎక్కడ అంటే ఎగ్జామ్స్లో కాదు. జీవితంలో మన గోల్స్ మనం అచీవ్ చేయలేకపోయాం, మనం పెట్టుకున్న ఎయిమ్స్ అచీవ్ చేయలేకపోయాం, మంచి ఉన్నత స్థాయిలో లేకపోయాం, వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నామంటే అది ఫెయిల్యూర్. ఎగ్జామ్ రిజల్ట్ ఎప్పుడు కాదు. కాబట్టి మనం ఎంత బెటర్గా నేర్చుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది జస్ట్ ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి వెళ్ళడానికి అనమాట. ఇంకా మీరు గమనించినట్లయితే అసలు ఎగ్జామ్ అనేది ఒక టెస్ట్ కాదు, మీ నాలెడ్జ్కి టెస్ట్ కాదు. ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు మీరు మెంటల్ హెల్త్ ఎంత బాగుంది, ఫిజికల్ హెల్త్ ఎంత బాగుంది అనే దానికి టెస్ట్ అనమాట. ఓకే, సో మీకు ఇచ్చిన టెస్ట్ని మీరు ఎలా అప్రోచ్ అయ్యారు. మీరు ప్రశాంతంగా ఉన్నారనుకోండి, చదువుకున్నట్టు చక్కగా ప్రజెంట్ చేస్తారు. ఓకే, సో మీరు 10 క్వశ్చన్లు చదివారు, ఇంకొక ఫ్రెండ్ 4 క్వశ్చన్లే చదివాడు, ఏ బి. 10 క్వశ్చన్లు చదివినవాడు భయపడిపోతా ఉన్నాడు, ఈ 4 క్వశ్చన్లు చదివినవాడు ప్రశాంతంగా ఉన్నాడు. ఈ 10 క్వశ్చన్లు చదివి భయపడటం వల్ల అక్కడ ప్రజెంటేషన్ కొంచెం హడావిడిగా పైకి కిందకి రాసి కొట్టేసి మళ్ళీ రాసి అట్లా చేస్తూ ఉన్నాడు, అంత కష్టపడినా. సో ఇక్కడ ఏమైపోయింది? ప్రజెంటేషన్ స్కిల్ లేదు. చూడగానే వీడే పెద్ద చదివినట్లేదు, కొట్టేసి అంతా ఉంది, తీసేసి అనుకుంటారు. తర్వాత నెక్స్ట్ ఇంకొకడు 4 క్వశ్చన్లే చదివినా ప్రశాంతంగా ఉన్నాడు, నేను ఇంత చదువుకున్నా వాటిని బెటర్గా రాసి వస్తాను, నేను ఇంతకంటే ఏం చేయలేను అన్నట్లుగా వాడికి కష్టం వాడు పడ్డాడు, కానీ ప్రశాంతంగా ఉన్నాడు. సో వాడి ప్రజెంటేషన్ బాగుంది, చూడంగానే నీట్గా బార్డర్ లైన్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చక్కగా హైలైట్ చేసి ఉన్నాయి. చూడంగానే బాగుంది కాబట్టి వీడు ఎంత కష్టపడ్డా రిజల్ట్ ఎవరికి ఎక్కువ వస్తుంది?
ఆ 4 క్వశ్చన్స్ చదివినా వాడికే రిజల్ట్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే పీస్ ఆఫ్ మైండ్ అనేది వాడికి ఉంది. వాడు ఎక్కువ ఓవర్ స్ట్రెయిన్ అయిపోలా. నేను 4 చదువుకున్నాను, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, వాటిని చక్కగా రాసొస్తాను. నువ్వు 10 చదువుకున్నా అంటే ఎక్కువ కష్టపడ్డావు, కానీ నువ్వు భయపడ్డావు, కన్ఫ్యూజ్ అయిపోయావు, ప్రాపర్ రివిజన్ లేదు. ఏమైపోయింది అక్కడ? అన్ని చదివినా ఒక క్లారిటీ లేదు. కాబట్టి అక్కడ ప్రజెంటేషన్ సరిగ్గా చేయలేదు. చూడంగానే క్వశ్చన్ పేపర్ అరే ఇవన్నీ నేను చదివినయే అనిపిస్తుంది, కానీ ఒక్కొక్కటి రాస్తా ఉంటే ఏం గుర్తు రాదు, ఇదేంటి అనిపిస్తుంది. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ రివిజన్. సో రివిజన్ ఎలా చేయాలో కూడా నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో కాబట్టి ఒక ఎగ్జామ్ అనేది జస్ట్ మీ మార్క్స్ కోసం కాదు, మీ ఫిజికల్ హెల్త్ ఎలా ఉంది, మీ మెంటల్ హెల్త్ ఎలా ఉంది, వాటికి టెస్ట్ అనమాట. ఎగ్జామ్ టైంలో మీరు ఆరోగ్యంగా ఉన్నారు అంటే అక్కడ విన్ అయినట్టే. ఓకే, తర్వాత మీ నాలెడ్జ్ బాగుంది అంటే అక్కడ విన్ అయినట్టే. ఫిజికల్గా మెంటల్గా మీరు బాగుంటేనే అక్కడ ఎగ్జామ్ పాస్ అయినట్టు, మీ స్కోర్లో కాదు చూసుకోవాల్సింది. ఓకే, ప్రెజర్ టు పర్ఫామ్. చాలామంది నేను బాగా చదువుకున్నా, కానీ అక్కడ ఆ టైంలో నేను బెటర్ చేయగలుగుతానో లేదో. ఈ భయం ఎందుకు వస్తుందంటే మనం ఫస్ట్ నుంచి ఏ ఎగ్జామ్ రాసినా కానీ స్కూల్లో రాస్తాం. మన స్కూల్లో మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు, మనకు తెలిసిన లెక్చరర్స్ ఉంటారు. సో ఒక కంఫర్ట్ జోన్లో మనం ఉంటాం అనమాట. కాబట్టి మనకేం భయం అనిపించదు. కానీ ఫస్ట్ టైం మనం బయటికి వెళ్ళి రాస్తాం కదా, సో మనకు తెలియని ప్లేసు, చుట్టుపక్కల వేరే స్కూల్ వాళ్ళు ఉంటారు. సో అది కూడా ప్రెజర్ మెయింటైన్ చేయగలగాలి మనం. ఓకే, కాబట్టి ఏం జరుగుతుంది, మనకి ఆటోమేటిక్గా మనం భయపడిపోతాం. సో అట్లాంటి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయగలుగుతున్నామా లేదా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్. పైకి. ఓకే, సో పర్ఫామ్ చేసేటప్పుడు మనం ప్రెజర్ తీసుకుంటున్నాం. కాబట్టి మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారనుకోండి, ప్లేస్ ఎక్కడైతే ఏంది, మనుషులు ఎవరైతే ఏంది, మీరు మీ ఎగ్జామ్ పేపర్ అంతవరకే కదా. కానీ మనం భయపడిపోతాం ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు. కొంతమంది ఏమో ఎక్కువ చదివేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో గుర్తు రాలేదని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళని చూసి మనం భయపడిపోతాం. మీరు బాగా చదువుకున్నారు, కానీ కాన్ఫిడెన్స్ లేకపోవటం వల్ల ఆ బయట వాళ్ళ ఇంపాక్ట్ వల్ల మీరు ఇబ్బంది పడిపోతారు. అవునా? సో కాబట్టి ఎప్పుడు అట్లా కంపేర్ చేసుకోకూడదు. మీ కష్టం మీరు పడ్డారు కదా, మీ కష్టం మీరు పడ్డారు, మీరు చదువుకున్నారు, కానీ ఆ టైంలో మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు, వాళ్ళని చూసి మీరు ఎందుకు భయపడాలి? సో ఓవర్ థింకింగ్ వచ్చేస్తుంది అందరికీ. మనమే ఎక్కువ, నేను ఫెయిల్ అయిపోతానేమో, నేను రాయలేమో, నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. నెగిటివ్ థాట్స్ అన్ని ఎందుకు ఎక్కువైపోతూ ఉంటాయి అంటే మనకి స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఆక్సిజన్ అనేది ప్రాపర్గా ఉండదు. కాబట్టే మనం ప్రాణాయామ అనేది నేర్చుకోవాలి. సో ప్రాణాయామ కూడా నేను ఇప్పుడు టీచ్ చేస్తాను. సో ఓవర్ థింకింగ్ అనేది ప్రాణాయామ ప్రాక్టీస్ చేయటం వల్ల బ్రెయిన్కి ఎక్కువ ఆక్సిజన్ ఇవ్వటం వల్ల అది బెటర్గా వర్క్ చేస్తుంది. కాబట్టి మనకి కామ్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది. ఓకే, తర్వాత యాంగ్జైటీ అబౌట్ రిజల్ట్స్. అసలు రిజల్ట్స్ వాళ్ళెవరో చెప్పడానికి. కాబట్టి ఎప్పుడైనా కానీ రిజల్ట్ వచ్చేటప్పుడు మనం ఎందుకు భయపడతాము అంటే మనకు క్లారిటీ లేదు ఎంత వస్తాయో అనేది. కాబట్టి ఎప్పుడు ఎగ్జామ్ అయిపోయినా మీరు పేపర్ తీసుకొని మీకు మీరు స్ట్రిక్ట్గా వ్యాలిడ్ చేసుకోవాలి. ఇది నేను కరెక్షన్ చేయాల్సి వస్తే నేను ఇన్ని మార్క్స్ ఇస్తాను అని ఒక రఫ్ ఐడియా. అది 10 మార్క్ క్వశ్చన్ అనుకోండి, మొత్తం పైన చూసి ఓకే నేనైతే దీనికి ఒక 5 మార్క్స్ ఇస్తాను, నేనైతే 4 ఇస్తాను. సో అట్లా మనం ఒక ఐడియా తెచ్చుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. స్ట్రిక్ట్ కరెక్షన్ చేయాలి. స్ట్రిక్ట్ కరెక్షన్ చేస్తే వచ్చే రిజల్ట్ కంటే ఒక 20-30 తక్కువలోనే మీరు చూసుకోవాలి. అంత స్ట్రిక్ట్ వ్యాలిడ్ మనం చేసుకున్నాం అనుకోండి, ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేటప్పుడు దాంట్లో ఒక 80 రావచ్చు, అక్కడ చూస్తే 90 ఉంటాయి, ఒక 30-40 రావచ్చు, చూస్తే 60 ఉంటాయి. సో మనం ఏం రాసామనేది మనకి క్లారిటీ ఉన్నప్పుడు దాన్ని మనం ఒకసారి చెక్ చేసుకుంటే మనకే ఐడియా వస్తుంది. సో రిజల్ట్ గురించి మనం వర్రీ అవ్వాల్సిన పని లేదు. సో మనం ఏదో రాసేసాం, ఏదో వచ్చేసాం, కానీ మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకోవట్లా. మనం ఎంత బెటర్గా ప్రజెంట్ చేసాం, ఇంకెక్కడ హైలైట్ చేయాలి అనేవి మనం రీచెక్ చేసుకున్నప్పుడు ఏమైపోతుంది, ఆటోమేటిక్గా మనం అక్కడ ఏం చేయొచ్చు, ఒక క్లారిటీ తెచ్చుకోవచ్చు. రిజల్ట్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు. ఓకే, కాబట్టి ఫెయిల్ అవుతామనే భయం, ఇట్లాంటి నెగిటివ్ థాట్స్, ఓవర్ థింకింగ్, ఇవన్నీ మనం ప్రాణాయామాతో కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ప్రాపర్గా స్లీప్ అనేది కూడా లేదనుకోండి ఎగ్జామ్ అప్పుడు, భయం తప్పితే ఏమీ ఉండదు, స్ట్రెస్ తప్పితే ఏమీ ఉండదు. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ స్లైడ్. ఓకే, హౌ స్ట్రెస్ ఎఫెక్ట్ ద బ్రెయిన్. స్ట్రెస్ ఎక్కువైతుంది, భయం పుడుతుంది అని చెప్తా ఉంటారు. అవునా? స్ట్రెస్ పడితే మనకి ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది మన బ్రెయిన్లో చూడాలి. ఓకే, సో మనకి ఎప్పుడైతే మనం
ఓవర్ థింకింగ్ చేస్తామో, సో సమ్ స్ట్రెస్ అనేది నార్మలే. కానీ ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటామో బ్రెయిన్ అనేది ఫ్రీజ్ అయిపోయినట్లు అయిపోతుంది, అది యాక్టివ్ చేయదు. ఇప్పుడు మీరు చేతులు కాళ్ళు ఫ్రీగా ఉన్నాయి, పరిగెత్తగలుగుతారు. మిమ్మల్ని ఎవరైనా కట్టేశారనుకోండి, ఇప్పుడు పరిగెత్తగలుగుతారా? అట్లీస్ట్ నడవగలుగుతారా? నడవలేరు. కాబట్టి స్ట్రెస్ ఏం చేస్తుంది అంటే మొత్తాన్ని, బ్రెయిన్ మొత్తాన్ని కూడా పెద్ద ప్రెజర్ క్రియేట్ చేస్తుంది, ఏదో ఒక ఫ్రీజర్లో పెట్టేసినట్లుగా. అప్పుడు ఏమైపోతుంది? గట్టిగా బిగుసుకుపోయినట్లు అయిపోద్ది. బ్రెయిన్ అనేది యాక్టివ్ అవ్వడానికి ఛాన్సే ఉండదు. కాబట్టి ఎప్పుడైతే మనకి స్ట్రెస్ ఎఫెక్ట్ ఎక్కువైపోయిందో అప్పుడు బ్రెయిన్ పనిచేయడం ఆగిపోద్ది. అందుకనే మనకి మెమరీ తగ్గిపోద్ది, నిద్ర తగ్గిపోద్ది, కాసేపు కోపం వచ్చింది, కాసేపు ఏడుపు వచ్చింది, కాసేపు బాధ వస్తుంది, రకరకాల ఎమోషన్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. మన బాడీలో మనం స్ట్రెస్ని కనుక రిలీవ్ చేసుకోలేదంటే కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఏమైపోద్ది? మనకి నిద్ర రాదు, కుదురుగా కూర్చోబుద్ధి కాదు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, తినబుద్ధి కాదు, సరిగ్గా తినకపోతే నీరసం వచ్చేస్తుంది. ఇంత ఇంపాక్ట్ మొత్తం మీ డైలీ షెడ్యూల్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. స్టడీ హాలిడేస్ ఇచ్చింది దేనికి? చదువుకోవడానికి, రివిజన్ చేసుకోవడానికి. కానీ మనం ఆ పని చేయకుండా స్ట్రెస్ని యాక్సెప్ట్ చేస్తాం అనుకోండి, దాన్ని భయపెట్టిందని చెప్పి స్ట్రెస్ మనం భయపడిపోయాం అనుకోండి, ఏమైపోద్ది? ఏ పని బెటర్గా చేయలేం, ఊరికే టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. బుక్స్ ఎదురుగా పెట్టుకున్నాం, చదువు బుద్ధి కావట్లేదు, మైండ్కి ఎక్కట్లేదు, ఒక ప్రశాంతత లేదు, డిస్టర్బెన్స్ ఉంది, భయం వచ్చింది, ఎగ్జామ్ దగ్గరకు వచ్చేస్తున్నాయి, చూస్తే టైం టేబుల్ దగ్గరలోకి వచ్చేసింది, డేస్ తగ్గిపోతున్నాయి, రకరకాల థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి. కరెక్ట్? కాబట్టి ఈ కార్టిజాల్ హార్మోన్ పెరిగిపోయినప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ తగ్గిపోద్ది, మెమరీ అసలు ఉండదు. ఇందాక చదివాను, అయ్యో మళ్ళీ ఏం గుర్తు రావట్లేదు, మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాలి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మీరు ఎంత బాగా చదువుతారో నాకు తెలియదు, ఎంత బాగా ప్రజెంట్ చేస్తారో నాకు తెలియదు, కానీ నాకు కావాల్సింది ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది పీస్ఫుల్గా ఉండాలి. ఆ టైంలో భయపడ్డారా, బాధపడ్డారా, టెన్షన్ పడ్డారా, మీరు పడ్డ కష్టం మొత్తం వేస్ట్ అయిపోద్ది. అప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నారు అనేదే చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఎగ్జామ్స్ అప్పుడు, ఎగ్జామ్ ప్రిపరేషన్ అప్పుడు మీరు ఎంత పీస్ఫుల్గా ఉన్నారనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ టైంలో మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, స్లీప్ ఎట్లా ఉండాలి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో స్ట్రెస్ అనేది మన బ్రెయిన్ని పాడు చేస్తుంది. మన బ్రెయిన్ పాడైపోతే మనం పాడైపోతాం, మన థాట్స్ పాడైపోతాయి, మన హెల్త్ పాడైపోద్ది, మన రిజల్ట్స్ కూడా పాడైపోద్ది. ఓకే, నెక్స్ట్. సో ఎగ్జామ్ టైంలో హెడేక్ వస్తుంది, హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది, కళ్ళు తిరుగుతున్నట్లు ఉంటాయి, నిద్ర రాదు, ఇరిటేషన్, చిరాకు, తలనొప్పి, జుట్టు రాలిపోద్ది, జుట్టు పీక్కుంటాం, స్నానం చేయబుద్ధి కాదు, తినబుద్ధి కాదు, రకరకాలు చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ అబ్జర్వ్ చేశారు అంటే మీ బాడీ స్ట్రెస్లో ఉంది అని అర్థం. సో ఆ స్ట్రెస్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి? బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తాం తర్వాత, సో దాంట్లో కరెక్ట్ చేసుకోవాలి. దీంట్లో మనం ఆ సిచ్యువేషన్, రేపు ఎగ్జామ్ అనగానే ఇంక ఇవాళ నుంచే గాలి అందదు, వాళ్ళకి భయపడిపోతూ ఉంటారు, తలనొప్పి వచ్చేస్తుంది, తినబుద్ధి కాదు, ఇవన్నీ వచ్చేసినాయి. దాంట్లో ఒకటి వచ్చినా మీకు స్ట్రెస్ ఉన్నట్లే. సో స్ట్రెస్ అంటే ఏంటి అంటారు చాలామంది. సో తలనొప్పి వచ్చిందంటే మీరు స్ట్రెస్ అవుతున్నారు, డీహైడ్రేషన్ ఉంది. హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోతుంది, భయపడుతున్నాం అంటే స్ట్రెస్ ఉంది. ప్యానిక్ వచ్చేస్తుంది అంటే స్ట్రెస్. ప్యానిక్ అంటే ఏంటి అంటే భయంగా అనిపిస్తూ ఉంటుంది, రేపు ఏందో అనిపిస్తూ ఉంటుంది. బాగా చదువుకున్నారు కానీ భయపడిపోతున్నాం. ఎందుకు భయం? స్ట్రెస్ని హ్యాండిల్ చేయలేకపోయాం కాబట్టి. సో ఫస్టే చెప్పా కదా, ఎగ్జామ్ అంటే మీ స్కోర్ కాదు, ఆ సిచ్యువేషన్లో మీరు ఫిజికల్గా మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారో దానికి టెస్ట్, మీరు రాసే థియరీ కాదు. ఓకే, కాబట్టి ఎగ్జామ్ అనేది మీ ఫిజికల్, ఎమోషనల్, మెంటల్ స్టేటస్కి మీరు అక్కడ ఫెయిల్ అయిపోతున్నారు, దానివల్ల రిజల్ట్ ఫెయిల్ అయిపోతుంది. ఓకే, కాబట్టి మనం ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి? ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్లెజెంట్గా ఉండాలి. ప్రజెంట్ అండ్ ప్లెజెంట్, ఆ సిచ్యువేషన్లో బతకండి. ఫ్యూచర్ని గురించి భయపడిపోయి, బాధపడిపోయి, ఆలోచించి, ఫెయిల్యూరు ఇవన్నీ ఆలోచించేసి ఓవర్ థింకింగ్ ఎగిరిపోద్ది, ఫ్యూజ్ ఎగిరిపోద్ది. ఓకే, హెడేక్ ఉన్నా, హార్ట్ బీట్ ఫాస్ట్గా ఉన్నా, ప్యానిక్ అయిపోతున్నా, నిద్ర తక్కువగా ఉన్నా, ఇరిటేషన్ వచ్చేస్తున్నా, ఊరికనే చిరాకు వచ్చేస్తూ ఉండదు. పాపం పేరెంట్స్ ఏమో వాడు స్ట్రెస్లో ఉన్నాడు సర్లే అని చెప్పి వదిలేస్తారు. మీరు పేరెంట్స్ని తిట్టేస్తారు పాపం, అయినా వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అరుస్తారా? సరే వాడేదో టెన్షన్లో ఉన్నాడేమని పాపం అని వదిలేస్తారు.
విసిరేస్తారు, బుక్స్ విసిరేస్తారు, గోల చేస్తారు పాపం. కానీ పేరెంట్స్ ఏమనరు, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. కరెక్ట్. సో పేరెంట్స్ ఎప్పుడూ పిల్లల్ని అర్థం చేసుకుంటారు, కానీ మనమే తెలియక ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తాం. కరెక్ట్. కాబట్టి పేరెంట్స్ మనకు అంత హెల్ప్ చేస్తున్నప్పుడు మనం మాత్రం వాళ్ళని ఏం అర్థం చేసుకోం, అవునా కాదా? సో పేరెంట్స్ కూడా మనకు అంత సపోర్ట్ చేస్తున్నప్పుడు మనం ఊరికనే చిరాకు పడకూడదు. ఆ చిరాకు ఎన్ని ఎందుకు వస్తున్నాయో వాటిని మనం కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఓకే. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమొచ్చినా స్ట్రెస్ పెరిగింది, నేను దాన్ని కంట్రోల్ చేయాలి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలనేది మనం అక్కడ చూసుకోవాలి. సో ఎప్పుడైతే స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ అనేది పెరిగిద్దో అది మొత్తం ఏం చేస్తుంది, మన మెమరీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. బ్రెయిన్లో హిప్పో క్యాంపస్ అనే ఒక ఏరియా ఉంటుంది, అది కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోయినట్లు అయిపోతుంది. కాబట్టి అది వర్క్ చేయదు. కాబట్టి మెమరీ ఎక్కువ ఇబ్బంది ఎందుకు వస్తుంది మనకి అంటే, మనకి స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది. సో దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి అని అర్థం. ఓకే. సో కాబట్టి మనం చిన్న చిన్న ఎయిమ్స్ పెట్టుకోవాలి, గోల్స్ పెట్టుకోవాలి, వాటిని రీచ్ అవ్వాలి. ఓకే. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ స్లైడ్. ఓకే. సో మనకి ఎగ్జామ్ అప్పుడు కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఏమేమి వస్తాయో తెలుసా? కడుపు మంట అనిపిస్తుంది, ఎసిడిటీ, గ్యాస్ట్రైటిస్, కాన్స్టిపేషన్, బ్యాక్ పెయిన్, ఐ స్ట్రెయిన్, ఫెటిగ్, లో ఇమ్యూనిటీ, ఫీవర్. కరెక్ట్. సో ఇవన్నీ మనకి కామన్ హెల్త్ ఇష్యూస్, ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసి ఉంటారు జీవితంలో ఒకసారి అయినా. వీటన్నిటికీ కారణం ఏంటి? భయం. ఆ భయంతో పాటు మనం చేయాల్సిన కొన్ని లైఫ్ స్టైల్ కరెక్షన్స్ కూడా ఇంపాక్ట్. చాలామంది ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ అప్పుడు నైట్ మేలుకొని ఉంటారు, నైట్ లేట్గా పండుకొని పొద్దున్న లేట్గా లెగుస్తారు. రాత్రి నేను ఎక్కువసేపు చదువుకున్నాను, పొద్దున్న లేట్గా లెగుస్తాను అంటారు. అక్కడ సో స్ట్రెస్ పెరగడానికి అక్కడ కారణం ఏంటో తెలుసా? స్లీప్ ప్యాటర్న్ అనేది ఇంపాక్ట్ వస్తుంది. ఎప్పుడైనా కానీ మనం చదువుకునేటప్పుడు ఏం చేయాలంటే ఎర్లీగా పండుకొని ఎర్లీ మార్నింగ్ లేవాలి. చిన్నప్పుడు మనం పోయిమ్స్ చదువుకున్నామా, ఎర్లీ టు బ్యాడ్ ఎర్లీ టు రైస్, అవునా? మరి అది ఎందుకు ఫాలో అవ్వట్లేదు? అది మనం చదువుకుందే నేర్చుకుందే కదా, మరి ఎందుకు ఫాలో అవ్వట్లేదు? ఆ నేచురల్ ప్రిన్సిపల్ మేము మిస్ చేసాం కదా. సో దానికి దీనికి ఇంపాక్ట్ ఏంటి అని చాలామంది అడగచ్చు. సో మనకి మెలటనిన్ అనే హార్మోన్ అనేది రాత్రి 9 నుంచి పొద్దున 4:30 దాకా రిలీజ్ అవుతుంది. ఎక్కడ రిలీజ్ అవుతుంది? మన బ్రెయిన్లో రిలీజ్ అవుతుంది. మెలటనిన్ హార్మోన్ అనేది మన మెమరీ ఇంక్రీజ్ అవ్వటానికి, స్ట్రెస్ తగ్గటానికి, డైజెషన్ బాగుండటానికి, మంచి ప్లెజెంట్ మూమెంట్ ఉండటానికి హెల్ప్ అవుతుంది. మరి ఆ మెలటనిన్ హార్మోన్ మనం సెక్రీట్ చేసుకోకపోతే ఎట్లా? రాత్రి లేట్గా పండుకున్నారనుకోండి, మీకు సెక్రీట్ అవ్వదు కదా. సో 9 నుంచి మనం ఎర్లీగా పండుకొని డిమ్ లైట్లో కళ్ళు మూసుకొని పండుకుంటే మాత్రమే, అంటే కంటి నుంచి లైట్ వెళ్ళింది అనుకోండి, ఏం జరుగుతుంది? బ్రెయిన్ ఏమనుకుంటుంది, ఓకే ఇంకా కళ్ళు తెరిసే ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు, కాబట్టి మనం ఏం చెప్తాం, కళ్ళు మూసుకొని పండుకుంటేనే సెక్రీట్ అవుతుంది. సో బ్రెయిన్ అనేది సెక్రీట్ చేయదు, వీడు యాక్టివ్గా ఉన్నాడు కదా, సో వేస్ట్ అయిపోద్ది అని చెప్పి. సో మెలటనిన్ ఎప్పుడు సెక్రీట్ అయ్యిద్దంటే డిమ్ లైట్లో మనం పండుకుంటే కళ్ళు మూసుకున్నాక బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళదు, లైట్ ఏ లైట్ రావట్లేదు కదా, వీడు రెస్ట్లో ఉన్నాడు, మెలటనిన్ రిలీజ్ చేద్దామని చెప్పి రిలీజ్ చేస్తుంది. అప్పుడు బాడీ అబ్జార్ప్షన్ చేసుకుంటూ ఉంటుంది. అది అబ్జార్ప్షన్ చేసుకున్నప్పుడు 90% హెల్త్ ఇష్యూస్ మనకి సాల్వ్ అయిపోతాయి. కానీ మనం లేట్ నైట్ మేలుకుంటూ ఉంటాం చూడండి. సో కళ్ళు తెరిచి కూర్చున్నాం కదా, ఫోన్ పెట్టుకోను, బుక్ చదువుకుంటాను, లేట్ నైట్ పండుకున్నాం అంటే 12కో 1కో పండుకున్నారు. సో 1కి పండుకుంటే 1 నుంచి 4 అంటే 3-4 గంటలైనా మెలటనిన్ వచ్చేది. కాబట్టి మెలటనిన్ డెఫిషియన్సీ మనకు వస్తుందా లేదా? న్యాచురల్గా మన బాడీలో తయారయ్యే మెలటనిన్ హార్మోన్ని మనం వద్దనుకుంటున్నాం. మరి ఈ ఫేస్ చేయాలిగా ఈ సిచ్యువేషన్స్ అన్ని. కాబట్టి ఎర్లీగా పండుకొని ఎర్లీ మార్నింగ్ లేవాలి. 4:30 తర్వాత మనకి బ్రహ్మ ముహూర్తం అంటారు. ఆ టైంలో ఏదైనా కానీ ఫాస్ట్గా ఒక స్పాంజ్ని మనం నీళ్ళలో పెడితే కొత్త స్పాంజ్ మొత్తం వాటర్ని గ్రాస్ప్ చేసుకుంటుందా, అలా ఫ్రెష్గా మనం ఒక 5-6 గంటలు పండుకొని పొద్దున ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు కొత్త స్పాంజ్ ఎట్లయితే వాటర్ని పీల్చుకుంటుందో మన బ్రెయిన్ కూడా కొత్త కొత్త టాపిక్స్ని అంత ఫాస్ట్గా పీల్చుకుంటూ ఉంటుంది. కాబట్టి మెలటనిన్ హార్మోన్ ఉండటం వల్ల మనకి ఏం జరుగుతుంది? అబ్జార్ప్షన్ పెరుగుతుంది, మెమరీ కెపాసిటీ పెరుగుతుంది. మనం రాత్రి ఎప్పుడైతే లేటుగా పండుకుంటామో అప్పుడు మనకి గుర్తుండే కెపాసిటీనే ఉండదు. కాబట్టి రాత్రి త్వరగా పండుకోవడానికి మనం ప్రయత్నించాలి.
ఓకే, కాబట్టి మెలటనిన్ హార్మోన్ మనం అక్కడ మిస్ చేసుకుంటున్నాం. అది న్యాచురల్గా దొరికింది. అది ఏదైనా ట్యాబ్లెట్తో దొరికిద్దా, ఏదైనా ఫుడ్లో దొరికిద్దా? దొరకదు. ఓన్లీ నిద్రపోతేనే దొరికిద్ది. ఆ నిద్ర కూడా ఆ టైంలో పోతేనే దొరికిద్ది. మనం ఆ టైంలో మిస్ చేసుకొని నేను స్ట్రెస్ అయిపోయాను, నాకు టైం లేదు, నాకు హెల్త్ లేదు, నేను చదవలేకపోతున్నాను, నాకు మెమరీ లేదంటే ఎట్లా? దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. కాదు. ఓకే, కాబట్టి రాత్రి ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్. తొందరగా పండుకోండి, తొందర లేకవండి, మళ్ళీ స్టార్ట్ చేయండి, డేని మార్చుకోండి, అప్పుడే ఇంపాక్ట్ అనేది వస్తుంది. సో టైం టు టైం సరిగ్గా తినరు. ఈ ఒక్క క్వశ్చన్ అయిపోయినా చదువుతానంటారు. ఆ ఒక్క క్వశ్చన్ మీకు ఆకలైనా మీరు చదువుకుంటా ఉంటారు. ఆ తర్వాత యాసిడ్ సెక్రేషన్ జరుగుతుంది, పుళ్ళు పడిపోతే మంటలు వచ్చేస్తాయి, కడుపు నొప్పి వచ్చేస్తుంది, తిన్నది సరిగ్గా అరగదు, కాన్స్టిపేషన్ వస్తుంది, సరిగ్గా వాటర్ ఇంటేక్ ఉండదు, కడుపు ఉబ్బరం వచ్చేస్తుంది. వాటర్ అనేది మనం తగ్గించడం వల్ల కూడా మనకి ఏమైపోద్ది, ఆటోమేటిక్గా బ్రెయిన్ అనేది 70% వాటర్తోనే ఉంటుంది, ఇంకా వాటర్లోని జెల్లీలాగా కదులుతూ ఉంటుంది. ఓకే, కాబట్టి ఆ వాటర్ అనేది మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. 70% వాటర్ ఉన్నప్పుడు మనం తీసుకునే వాటర్ ప్రాపర్గా లేదనుకోండి, అక్కడ డెఫిషియన్సీ వస్తుందా లేదా? కాబట్టి వాటర్ ఇంటేక్ ప్రాపర్గా లేకపోవటం వల్ల కూడా మనకి డైజెస్టివ్ ఇష్యూస్ ఎట్లా వస్తాయో, కాన్స్టిపేషన్, బ్లోటింగ్ ఇవన్నీ ఎలా వస్తాయో, బ్రెయిన్ కూడా ఫ్రీజ్ అయిపోయినట్టుగా యాక్టివ్ లేకుండా ఉంటుంది. ఓకే, తర్వాత మనం పోస్చర్ కరెక్ట్గా ఉండదు. ఒకళ్ళు పండుకొని చదువుతారు, ఒకళ్ళు కూర్చొని చదువుతారు, ఒకళ్ళు నడుస్తూ చదువుతూ ఉంటారు, ఈ రకరకాలు చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు మన బాడీ పోస్చర్ అనేది కరెక్ట్గా లేకపోవటం వల్ల నడుము నొప్పి రావచ్చు. స్క్రీన్ టైం ఎక్కువ చదువుతూ ఉంటారు, గంటలు గంటలు కూర్చొని చదువుతూ ఉంటారు, ఐ స్ట్రెయిన్ అయిపోతుంది, అలసిపోతారు ప్రాపర్గా వాటర్ తాకపోవడం వల్ల. సో ఇట్లాంటి మిస్టేక్స్ మనం చేయటం వల్ల ఏమైపోతుంది, మన ఇమ్యూనిటీ తగ్గిపోద్ది. అందుకని కాన్సన్ట్రేషన్ ఉండదు, కుదురుగా గంట కూర్చోలేరు. సినిమా మాత్రం 3 గంటలు కూర్చుంటాం థియేటర్కి వెళ్తే, కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటాం. మరి ఇక్కడ ఎందుకు గంట కూర్చోలేకపోతున్నాం? దాన్ని ఇష్టపడ్డాం, దీన్ని ఇష్టపడ్డాం. కరెక్ట్. కాబట్టి మనం దాన్ని స్ట్రెస్గా ఫీల్ అవ్వకూడదు, ఇష్టపడాలి. ఈ కాన్సెప్ట్ నాకు ఇష్టం, ఇది నేను అర్థం చేసుకోగలుగుతాను అని చెప్పి మనం ఏం చేయాలి, అక్కడ ఓపిక్గా దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అర్థమైంది అనుకోండి, ఇప్పుడు నేను స్టోరీ చెప్పాను, మీకు అర్థమైపోయింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది, అర్రే భలే ఉంది కదా అనిపిస్తుంది. మీకు అర్థం కాలేదనుకోండి, కొంతమందికి ఏమనిపిస్తుంది, అది నాకు అర్థం కాలేదనిపిస్తుంది. కొంతమందికి ఏదో చెప్పాడు కానీ నాకేం గుర్తులేదు. ఎందుకు గుర్తులేదు? అది అర్థం కాలేదు కాబట్టి. ఓకే, సో అర్థం కాకపోయినా మనకు గుర్తుండదు. బ్రెయిన్ ఎక్కువ స్ట్రెస్లో ఉన్నా మనకు గుర్తుండదు. మెలటనిన్ సెక్రీట్ అవ్వకపోయినా మనకు గుర్తుండదు. కాబట్టి మెలటనిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మనం రాత్రి మేలుకొని చేసే తప్పు వల్ల చాలా ఇంపాక్ట్ వస్తుంది మన మూడ్ స్వింగ్స్ మీద, ఇరిటేషన్, డిస్కంఫర్ట్ ఇవన్నీ. ఓకే, ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఓకే, సో ఇప్పటిదాకా నేను ఏం చెప్పాను, మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి చెప్పాను. ఇక్కడ మనం వాటి సొల్యూషన్స్ మనం వెతుకుదాం. సొల్యూషన్స్ ఎతకాలి, వాటి గురించి మాట్లాడాలంటే నాకు థమ్సప్లు కావాలి. నేను టైర్డ్ అయిపోయాను కదా, మీరు థమ్సప్ ఇస్తే నాకు ఎనర్జీ వస్తుంది. సో స్ట్రెస్ అనేది, మెమరీ అనేది, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం. మనం వాటిని సో ఇప్పుడు మనం వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా కరెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్. సో many are active, very good, I'm appreciating personally everyone. Okay, so healthy body, sharp brain. చాలా మంది ఇక్కడ హెల్త్ ఇంప్రూవ్ అవడానికి ఫోకస్ అంటే, మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా క్లౌడ్స్ ఉన్నాయి, క్లౌడ్స్లో నేను ఒకటి దీన్ని ఎగ్జాక్ట్గా దీన్ని చూడండి అన్నప్పుడు మీరు అక్కడ ఫోకస్ చేయలేరు, ఎక్కడ ఎక్కడ అని చూస్తుంటారు ఎంతసేపు అయినా కానీ. ఎగ్జాక్ట్గా దాని మీద ఫోకస్ చేయలేరు, కాన్సన్ట్రేట్ చేయలేరు, ఎనర్జీ ఉండదు, మెమరీ ఉండదు, గుడ్ మూడ్ ఉండదు, ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ ఉండదు. ఎప్పుడు ఇవన్నీ గుడ్ హెల్త్ లేకపోతే, మన బ్రెయిన్ షార్ప్గా లేకపోతే. ఓకే, కాబట్టి ఎప్పుడైతే మన బాడీ హెల్తీగా ఉంటుందో ఫిజికల్గా, మెంటల్గా, అప్పుడు మన బ్రెయిన్ అనేది షార్ప్గా ఉంటుంది. ఓకే, సో దాన్ని యాక్సెప్ట్ చేయాలా? కరెక్ట్. ఓకే, కాబట్టి మన ఆరోగ్యం అనేది ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుంది అంటే, మన ఫోకస్ బెటర్గా ఉన్నప్పుడు, మన బాడీ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు, మన మెమరీ మంచిగా ఉన్నప్పుడు, మంచి ప్లెజెంట్ గుడ్ మూడ్లో ఉన్నప్పుడు ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ మనం ఆటోమేటిక్గా బెటర్గా చేయగలుగుతాం. ఓకే, ఆ హెల్తీ బాడీ హెల్తీగా ఉండాలి,
బ్రెయిన్ షార్ప్ అవ్వాలి అంటే మనం కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి, మనం కొంచెం ఫుడ్ మార్చుకోవాలి, కొన్ని ఎక్సర్సైజ్ చేయాలి, కొన్ని ప్రాణాయామ చేయాలి. మనం అవన్నీ చేయట్లేదు కదా, మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? ఓకే, కాబట్టి హెల్తీ బాడీ ఉంటేనే మనకి షార్ప్ బ్రెయిన్ అనేది వస్తుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మన బాడీ టైర్డ్ అయిపోయిందో ఆటోమేటిక్గా మన బ్రెయిన్ కూడా టైర్డ్ అయిపోతుంది. ఓకే, అలసిపోయినట్లుగా ఉంటుంది, ఏది ఎక్కదు బ్రెయిన్కి, వినటానికి కానీ అసహనంగా ఉంటుంది, ఓర్పు అనిపించదు, కూర్చోబుద్ధి కాదు, చదవాలని మైండ్లో ఉన్న బాడీ అక్కడ సపోర్ట్ చేయదు, మీరు అక్కడ చదువుకోవడానికి ఇబ్బంది పడిపోతారు. అవునా కాదా? కరెక్ట్. కాబట్టి హెల్తీ బాడీ అనేది షార్ప్ బ్రెయిన్ని తయారు చేస్తుంది. మరి ఆ హెల్తీ బాడీ అనేది ఎలా చూసుకోవాలి మనం అంటే, ఫోకస్ బాగున్నప్పుడు, ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు, మెమరీ బాగున్నప్పుడు, గుడ్ మూడ్ ఉన్నప్పుడు, ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ బాగున్నప్పుడే మన హెల్తీ బాడీ ఉన్నట్టు. ఓకే, హెల్తీ బాడీ ఉంటే ఇన్ని వస్తాయి. మరి ఆ హెల్తీ బాడీని ఎలా తెలుసుకోవాలి, మనం ఎలా బెటర్ చేసుకోవాలి చూద్దామా? ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో మెమరీ గురించి చాలా మంది బాధపడుతూ ఉంటారు. గుడ్ మెమరీ లేదు సార్, నేను గుర్తుపెట్టుకోలేకపోతున్నాను, ఎగ్జామ్స్కి స్ట్రెయిన్ అవుతున్నాను, స్ట్రెస్ ఎక్కువైపోతుంది, మర్చిపోతున్నాను అని చెప్తూ ఉంటారు. మనం చదువుకున్నప్పుడు ఫస్ట్ ఒకసారి నేను ఒక పారాగ్రాఫ్ ఇచ్చాను మీకు, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ చదువుకోండి అని చెప్పాను. సో దాన్ని మనం చదువుకున్నప్పుడు మనకు అది ఏమైపోయింది, ఫస్ట్ అర్థమైంది, తర్వాత గుర్తుంది అని మనం ఫీల్ అవుతాం అంతే. జస్ట్ అది మన ఫీలింగ్ మాత్రమే గుర్తుండటం. సో అది ఆ ఫీలింగ్ అని ఎందుకు అన్నాను అంటే, మనం ఫస్ట్ టైం చదివినప్పుడు అది మన షార్ట్ టర్మ్ మెమరీలో మాత్రమే ఉంటుంది. ఓకే, కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్ అంతే. సో మనం చదివితే అప్పుడు అర్థమైంది కదా, గుర్తుంది కదా, సో దాన్ని షార్ట్ టర్మ్ మెమరీలో మాత్రమే ఉంటుంది. మీరు ఆ ఒక్కసారి చదివింది గుర్తుండిపోయింది అని చెప్పి దాన్ని వదిలేశారనుకోండి, ఆ షార్ట్ టర్మ్ మెమరీలో అది ఉండదు, ఏమైపోద్ది, డైల్యూట్ అయిపోద్ది. డైల్యూట్ అయిపోయినప్పుడు మనకి కావలసినప్పుడు గుర్తురాదు. ఆ క్వశ్చన్ చెప్పంగానే యా నేను చదివాను కానీ గుర్తు రావట్లేదు అనిపిస్తూ ఉంటుంది. అలా గుర్తు రావట్లేదు అంటే ఆ క్వశ్చన్స్ అన్నీ మీరు చదివినవి అన్నీ షార్ట్ టర్మ్లో ఉన్నాయి, అది లాంగ్ టర్మ్లోకి వెళ్ళాల. ఎప్పుడైతే మీ మెమరీ లాంగ్ టర్మ్లోకి వెళ్ళిద్దో అవన్నీ ఏమైపోతాయి, ఎప్పుడు అడిగినా మీకు గుర్తొస్తాయి. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఒకసారి చదివారు అది అర్థమైపోయింది అంటే తీసేస్తారు. ఎందుకు తీసేస్తారు? ఓవర్ కాన్ఫిడెన్స్, ఇది సింపులేగా నాకు అర్థమైందని తీసేస్తాం. కానీ దాన్ని మనం రివిజన్ చేయం. ఎవరైతే రివిజన్ చేయరో వాళ్ళందరికీ షార్ట్ టర్మ్లో అనేది మొత్తం హార్డ్ డిస్క్ మొత్తం ఎగిరిపోద్ది. కాబట్టి మనం ఏమనుకుంటాం, ఒకసారి చదవగానే నాకు వచ్చేసింది. తర్వాత రోజు మీ ఫ్రెండ్స్ అడుగుతారు, ఆ క్వశ్చన్ ఇంపార్టెంట్ అంటే ఇవాళ ఎగ్జామ్లో వస్తుంది అంటానగానే మీకు ఏమనిపిస్తుంది, ఆ క్వశ్చన్ ఓకే నేను చదివాను నాకు గుర్తుంది అంటారు. అక్కడ ఎగ్జామ్లో కూర్చుంటే గుర్తురాదు. ఎందుకు గుర్తురాదు? అది షార్ట్ టర్మ్లో ఉంది, లాంగ్ టర్మ్కి మీరు కన్వర్ట్ చేయలే. లాంగ్ టర్మ్లోకి ఎట్లా కన్వర్ట్ అవుతుంది? రివిజన్ చేస్తే కన్వర్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం రివిజన్ చేయమో అప్పుడు మర్చిపోతాం. సో చాలామంది రివిజన్ని కూడా తప్పుగా చేస్తూ ఉంటారు. ఎలా చేస్తారో తెలుసా? ఇప్పుడు ఒకసారి చదివాం, నాకు గుర్తుంది అనుకుంటారు, మళ్ళీ ఇంకోసారి చదువుతారు, దాన్ని రివిజన్ అనుకుంటారు. అది తప్పు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ రివిజన్. రివిజన్ అనేది ఎలా చేయాలి అంటే, మీరు ఒక క్వశ్చన్ చదవాలి, ఆ తర్వాత నెక్స్ట్ న్యూ కాన్సెప్ట్కి వెళ్ళాలి. న్యూ కాన్సెప్ట్కి వెళ్ళినాక ఈ ఫస్ట్ కాన్సెప్ట్ని మీరు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు షార్ట్ టర్మ్ నుంచి లోడ్ అవుద్ది లాంగ్ టర్మ్లోకి. ఎగ్జాంపుల్, 2 1 jar 2, 2 2 jar 4, 2 టేబుల్ చదివారు. 2 టేబుల్ని సెకండ్ టైం చదివితే అది చదివినట్లే అవుతుంది, రివిజన్ అయినట్లు కాదు. ఓకే, రివిజన్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అంటే, రివిజన్ చేసే ప్రాసెస్ అందరూ తప్పు చేస్తున్నారు, అందుకనే లాంగ్ టర్మ్ మెమరీలోకి మనకు ఉండట్లేదు. ఓకే, 2 టేబుల్ చదివినాక మనకి అర్థమైంది, గుర్తుంది అని కాన్ఫిడెన్స్ వచ్చినాక మనం 3 టేబుల్కి వెళ్ళాలి. 3 టేబుల్ చదివినాక మనకి అది కాన్ఫిడెన్స్ వచ్చింది అన్నాక ఆ బుక్ పక్కన పెట్టేసేసి 2 టేబుల్ని ఒకసారి రీకలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీకు సగమే గుర్తొచ్చింది. కానీ మీరేమనుకున్నారు, నాకు మొత్తం గుర్తుంది అనుకుని వదిలేశారు. సో బుక్లో చూసి చదివింది రివిజన్ కాదు, దాన్ని పక్కన పెట్టేసేసి మీరు రీకలెక్ట్ చేయాలి. దట్ ఈస్ ద ప్రాపర్ రివిజన్. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తుంటే గ్యారంటీ మీకు గుర్తుండిపోద్ది. లాంగ్ టర్మ్లోకి మనం తీసుకెళ్లే ప్రాసెస్ అనేది తప్పు చేస్తున్నాం మనం. ఓకే, ఒకసారి మనం చదివాము, చదువుతుంటే అంతా అర్థమవుతుంది, అంతా వచ్చింది కదా అనుకుంటాం, అక్కడే తప్పు జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా అక్కడే మిస్టేక్ జరుగుతుంది. జస్ట్ షార్ట్ టర్మ్లోకి వెళ్ళింది, అంతా అర్థమైనట్టుంది, అంతా ఈజీగా ఉంది,
ఎందుకు? షార్ట్ టర్మ్లో ఉంది కదా, ఫ్రెష్గా ఉంది. మనం ఏమనుకుంటాం, నాకు అంతా గుర్తుంది అనుకుంటాం. అక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది నెగ్లిజెన్సీగా తయారవుతుంది. మనం ఏం చేస్తాం, నెక్స్ట్ న్యూ టాపిక్కి వెళ్ళిపోతాం. న్యూ టాపిక్కి వెళ్ళినాక ఇది ఒకసారి రివైజ్ చేసి జస్ట్ ఒక సెకండ్ మనం 10 పాయింట్లు చదువుకున్నాం. ఓకే, మనం 10 పాయింట్లు చదువుకున్నాక ఆ తర్వాత కూర్చొని దాన్ని ఆలోచించామనుకోండి, ఆలోచించినప్పుడు ఏం జరుగుతుంది, రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. 10 పాయింట్స్ చదివితే నెక్స్ట్ 4 పాయింట్స్ వచ్చినా ఓకే, అవి మీకు గుర్తుండిపోతాయి. 8 పాయింట్స్ వచ్చినా ఓకే, సూపర్. 10 పాయింట్స్ వస్తే ఇంకా అది స్టోర్ అయిపోయినట్టే లాంగ్ టర్మ్లోకి. కాబట్టి మనం దాని గురించి వరీ అవ్వాల్సిన పని లేదు. ఓకే, షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్లోకి ఎప్పుడు కన్వర్ట్ అయిపోయిందో మెమరీ అనేది చాలా స్టేబుల్ అయిపోయినట్టు. ఓకే, రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రొసీజర్ మనకు తెలియాలి. చాలామంది అనుకుంటారు చదివింది మళ్ళా చదివితేనే రివిజన్ అనుకుంటారు. కాదు, చదివింది చూడకుండా చదవటం అది రివిజన్. అలా గుర్తుండిపోతే లాంగ్ టర్మ్లోకి షిఫ్ట్ అయిపోద్ది, మనం అసలు వరీ అవ్వాల్సిన పనే లేదు. సో రివిజన్ ప్రాపర్గా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. మన బాడీలో, మన బ్రెయిన్లో మెమరీ ఉంటుంది, అంటే గుర్తుపెట్టుకోవటం. విజువల్ మెమరీ, మనం చూసింది గుర్తుపెట్టుకోవటం. ఆడిటరీ, మనం విన్నది గుర్తుపెట్టుకోవటం. రైటింగ్, మనం రాస్తున్నప్పుడు ఇంపోజిషన్ రాపిస్తారా, అవునా, రైటింగ్ మెమరీ. తర్వాత టీచింగ్ మెమరీ అనేది చాలా బెస్ట్. ఇప్పుడు నేను ఒక కాన్సెప్ట్ చదువుకున్నాను, అది నేను ఇంకొకరికి టీచ్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, నాకు అండర్స్టాండింగ్ అనేది బెటర్గా జరుగుతుంది. సో నేను చెప్పడం వల్ల వాళ్ళు నేర్చుకున్నారు, నేను బెటర్గా ఇంప్లిమెంట్ చేసుకున్న నాలెడ్జ్ని చక్కగా గుర్తుంటుంది. కాబట్టి మీరు ఏం నేర్చుకున్నా కానీ షేర్ చేయండి పక్క వాళ్ళతో. ఇప్పుడు ఒక స్టోరీలా చదివారు, ఆ స్టోరీని వాళ్ళకి చెప్పండి. చెప్పేటప్పుడు మీకు ఎంత గుర్తుందో కూడా తెలుస్తుంది. సో కాబట్టి గ్రూప్ స్టడీ అనేది మనకు అట్లా హెల్ప్ అవుతుంది. సో మా పర్సనల్గా మేము ఎట్లా చదువుకున్నామంటే, ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు, టాస్క్ పెట్టుకుంటాం. ఏం టాస్క్ పెట్టుకుంటాం, 9 to 10 ఈ టైంలో ఏం చేయాలి అంటే, నువ్వు ఈ టాపిక్ చదువుకో, నువ్వు ఈ టాపిక్ చదువుకో. 10 మెంబర్స్ 10 టాపిక్స్ చదువుకుంటాం 1 అవర్లో. ఆ 1 అవర్లో వచ్చి కూర్చుంటాం. 1 అవర్ తర్వాత 10 తర్వాత వచ్చి కూర్చున్నాం. 9 to 10 టైం ఇచ్చేసాం, నువ్వు ఈ టాపిక్ చదువుకోవాలి, మాకు అర్థమయ్యేటట్టు చెప్పాలని చెప్పి. ఓకే, సో ఏమైపోతుంది, అందరూ ఒక్కొక్క టాపిక్ చదువుకొని వచ్చేసాం. గంటలో ఒకళ్ళు చదవాలనుకోండి ఒక టాపిక్ అవుతుంది. 10 మంది చదువుకున్నాం కదా, 10 టాపిక్స్ కవర్ అయిపోయింది చాలా ఫాస్ట్గా. తర్వాత 10 మంది కూర్చొని ఒక్కొక్కళ్ళు, అది మనకి చదవటానికి గంట పట్టచ్చు, కానీ మనం ప్రాపర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పామనుకోండి 5 నిమిషాల్లో మొత్తం అర్థమైపోద్ది. ఎస్ఆర్ను. కాబట్టి అక్కడ నెక్స్ట్ అవర్ మేమేం చేస్తామంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ, అంటే నాలెడ్జ్. సో ఇప్పుడు నేను ఒక 5 minutes 10 minutes నా టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, వాళ్ళకి బాగా అర్థమైపోయింది, ఇంక వాళ్ళు చదవక్కర్లా. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, నెక్స్ట్ ఇంకొకళ్ళు ఇంకో టాపిక్ చెప్తారు. సో వాళ్ళు చక్కగా ఏం జరుగుతుంది, వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ టాపిక్ మనకు వచ్చేసింది. సో 1 అవర్ మనకు ఒక టాపిక్ పట్టింది, నెక్స్ట్ అవర్ ఇక్కడ అందరు ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల ఏమైపోయింది, 10 టాపిక్స్ అయిపోయింది. ఒక్కోసారి 2 hours అవచ్చు, ఇట్స్ ఓకే. బట్ కానీ మనం ప్రాక్టీస్ చేసింది గంట అయినా అక్కడ అంతమందికి ఒకేసారి మనం ఫాస్ట్గా అర్థమయ్యేటట్లు చెప్పాం కదా, అప్పుడు మనకి ఇంకా సూపర్ అయిపోద్ది. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఎక్స్చేంజ్ అనేది బాగా ఫాస్ట్గా జరుగుతుంది, నాలెడ్జ్ అనేది. ఓకే, సో విజువల్ మెమరీ అంటే మనం ఏది చదువుకున్నా కానీ ఇమేజెస్ని బాగా గుర్తుపెట్టుకుంటాం మనం. ఓకే, ఇప్పుడు హార్ట్ గురించి ఎగ్జాంపుల్, హార్ట్కి 4 chambers ఉంటాయి, వెంట్రికల్స్, ఆర్టరీస్, తర్వాత పెద్ద ఆర్టరీ ఒకటి వస్తుంది, ఇట్లా చాలా టాపిక్ ఉంటుంది. దాన్ని మీరు థియరీ లాగా చదువుకుంటా ఉన్నారనుకోండి, ఏం జరుగుతుంది, బై హార్ట్ చేస్తారు. హార్ట్ ఉంది, హార్ట్ 4 chambers ఉన్నాయి, బ్లా 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 అని చెప్పుకుంటూ వెళ్తారు. బట్ ఒక డయాగ్రామ్ డ్రా చేస్తా, 2 arteries, 2 ventricles, తర్వాత బిగ్ ఆర్టరీ ఉంటుంది, సో బ్రాంచెస్ ఆఫ్ ఆర్టరీ, తర్వాత ట్రైకుస్పిడ్ వాల్, బైకుస్పిడ్ వాల్, ఇట్లా ఒక్కొక్కటి మనం డ్రా చేస్తా చదివాం అనుకోండి, ఆ డయాగ్రామ్ అక్కడ పెట్టేసేసి దాన్ని చూసి మీరు ఒక కంప్లీట్ పేపర్ రాసేయచ్చు. సో దాన్ని విజువల్ మెమరీ అంటాం. సో కొన్ని టాపిక్స్ అనేది అట్లా బొమ్మలతో నేర్చుకోవచ్చు. ఆడిటరీ మెమరీ, సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు జస్ట్ నార్మల్గా చదువుకునేటప్పుడు ఒకసారి ఫోన్లో రికార్డ్ చేయండి ఆ క్వశ్చన్ని, తర్వాత మీరు జస్ట్ దాన్ని కళ్ళు మూసుకొని వినండి, మీరు చదివిందే మళ్ళీ ఒకసారి వినండి. అట్లా 2 times మీరు విన్నారనుకోండి, ఏం జరుగుతుంది, బుక్ లేకుండా కొంతమందికి ఆడియో ద్వారా మెమరీ అనేది ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి చూస్తే గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది వింటే గుర్తుపెట్టుకుంటారు. సో మనల్ని మనం చెక్ లిస్ట్ పెట్టుకోవాలి, నేను చూసింది బాగా గుర్తుపెట్టుకుంటానా, వినింది బాగా గుర్తుపెట్టుకుంటానా.
కొంతమంది అయితే మొత్తం చదువుకొని మళ్ళీ చూడకుండా రాస్తారు. ఓకే, అంతా గుర్తొచ్చింది, అప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తుంది. కాబట్టి మన మెమరీ ఎలా ఉంది, దాంట్లో ఏది మనకి ఎక్కడ ఎలా ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి. సో కొంతమంది బొమ్మలు వేస్తూ నేర్చుకుంటారు, కొంతమంది వింటూ నేర్చుకుంటారు. సో నాకైతే విజువల్ మెమరీ, ఆడిటరీ మెమరీ అనేది ఎక్కువ. కాబట్టి నేను బొమ్మలు వేస్తూ చదువుకుంటాను. నేను చదివేటప్పుడు ఆడియో పెట్టుకొని జస్ట్ మనం దాన్ని వింటా ఉంటే చాలు. బుక్స్ వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గ్యాడ్జెట్స్ మన చేతిలో ఉన్నాయి కదా, ఆ ఫోన్లో ఆడియో పెట్టుకొని ఓకే, ఆ పాయింట్ నెక్స్ట్ పాయింట్ వచ్చే లోపలే మనం పాయింట్ చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది, గుర్తుందో లేదో తెలుస్తుంది మనకి. సో సినిమా పాటలు ఉన్నాయి, ఎగ్జాంపుల్ మనం ఒకసారి పాట విన్నాం, నెక్స్ట్ ఏ లైన్ వస్తుందో మనకు తెలుసు, అవునా? కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది, మెమరీ అనేది ఎంత ఉందో మనం చెక్ చేసుకుంటాం. సో ఆడిటరీ మెమరీ అనేది చాలా సింపుల్గా అట్లా హెల్ప్ అవుతుంది. ఓకే, తర్వాత రైటింగ్ మెమరీ ప్రతి ఒక్కళ్ళు రాసుకొని చెక్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అట్లా కూడా మనం రివిజన్ అనేది చేసుకోవచ్చు. కొంతమంది వేరే వాళ్ళకి టీచ్ చేస్తుంటే గుర్తుండదు. కాబట్టి మెమరీస్లో ఇన్ని రకాలు ఉంటాయి, మనం చెక్ చేసుకొని దాన్ని మనం ఫాలో అవటం అనేది చాలా బెస్ట్ అనమాట. ఓకే, సో అది మనం ఐడెంటిఫై చేసుకుంటే చాలా సింపుల్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇందాకే చెప్పాను, ఎక్కువ సార్లు చదివితే గొప్ప కాదు. ఓకే, మీరు ఎంత స్మార్ట్గా చదువుకున్నారు అనేది ఇంపార్టెంట్, ఎంత కష్టపడ్డారనేది ఇంపార్టెంట్ కాదు. ఓకే, అందుకనే ఇందాక మొబైల్తో చెప్పాను. సో ఒకసారి క్వశ్చన్ మీరు చదువుకొని విన్నారనుకోండి, దాన్ని మనం రిపీట్ చేస్తాం, చాలా సింపుల్ అనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే 5-6 గంటలు కూర్చొని చదువుతూ ఉంటారో వాళ్ళకి ఉపయోగమే లేదు. మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ ఉండాలి. మన బ్రెయిన్ అనేది 45 మినిట్స్ మాత్రమే కుదురుగా ఉంటుంది. అందుకనే మన క్లాసెస్ కూడా 45 మినిట్స్ తర్వాత బ్రేక్, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ గ్యాప్ ఉంటుంది, మళ్ళీ ఇంకో క్లాస్ ఉంటుంది, మళ్ళీ ఇంకో క్లాస్ ఉంటుంది, మధ్య మధ్యలో 10 మినిట్స్ బ్రేక్ ఉంటుంది. సో గంట కంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది అసలు ఉండదు. ఇంకా చెప్పాలంటే డీప్గా మాట్లాడాలంటే ఒక 3 మినిట్సే మనం ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఉంటాం, తర్వాత కొంచెం కొంచెం డైవర్ట్ అవుతూ ఉంటాం, సహజం. కాబట్టి 5-6 గంటలు కూర్చొని కంటిన్యూ చదువుతా ఉంటే మీరు స్ట్రెయిన్ అవుతున్నారే కానీ అక్కడ ఉపయోగం లేదు. కాబట్టి బ్రేక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎట్లా చదువుకోవాలి, నెక్స్ట్ స్లైడ్. సో పొమోడోరా టెక్నిక్, దీంట్లో ఏం ఏం జరుగుతుంది అంటే 25 మినిట్స్ మీరు ఒక న్యూ టాపిక్ని చదువుకుంటారు, 5 మినిట్స్ బ్రేక్ ఇస్తారు, తర్వాత దాన్ని ఏం చేస్తారు మీరు, ఆ 5 మినిట్స్ బ్రేక్లో ఇంకా దాని గురించి ఆలోచించకూడదు. తర్వాత జస్ట్ కళ్ళు మూసుకొని మళ్ళీ ఒకసారి ఏం చేయాలి, రిపీట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఓకే, ఆ 25 మినిట్స్ చదివింది అట్లీస్ట్ ఒక 5-6 నిమిషాలన్నా కానీ మనం ఒకసారి రిపీట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీరు రిపీట్ చేసుకున్నప్పుడు ఎన్ని పాయింట్స్ గుర్తొచ్చినాయి మళ్ళీ చెక్ చేసుకోండి దాన్ని. సో అట్లా కంపేర్ చేసుకున్నప్పుడు మీరు మ్యాక్సిమం ఒక 80-90 పాయింట్స్ వచ్చినాయి, 70 వచ్చినా స్టిల్ గుడ్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోవచ్చు. మీరు హాఫ్ పాయింట్సే వచ్చి ఆగిపోయారు అంటే మీరు ఇంకొకసారి అర్థం చేసుకోవాలని అర్థం. సో అట్లా దాన్ని మనం మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి ఏ టాపిక్ అయినా, ఇప్పుడు ఒక లాంగ్ ఎస్సే ఉంది, అది 1 అవర్ చదివితేనే గుర్తు వస్తుంది. ఆ 1 అవర్ చదవాల్సిన అవసరం లేదు, సగం చదివి గ్యాప్ ఇచ్చేయండి, ఒక 5 మినిట్స్ దాని గురించి ఆలోచించద్దు, ఆ తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచించండి. మీరు ఎంత గుర్తు పెట్టుకున్నారు, ఎంత గుర్తొచ్చినాయి, సో అది ట్రాన్స్ఫర్ చేయాలి. మీరు ఎన్ని స్టోర్ చేసుకోవడం కాదు, వాటిని ట్రాన్స్ఫర్ చేసి సేఫ్ ప్లేస్లో పెట్టాలి. షార్ట్ టర్మ్లో పెట్టారనుకోండి మీరు రిస్క్లో ఉన్నట్టే, లాంగ్ టర్మ్లో పెడితేనే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. కాబట్టి ఎప్పుడైనా కానీ మనం చదివింది కష్టపడి చదవడం అందరూ చేస్తూ ఉంటారు, చాలా కష్టపడతారు చెప్పాలంటే, బట్ ఆ చిన్న ట్రాన్స్ఫర్ అనేది జరగదు, అక్కడే రిస్క్లో ఉన్నట్టు మనం. కాబట్టి చదివాము, గ్యాప్ ఇచ్చాం, రిపీట్ చేసుకుంటే ఎంత గుర్తు వచ్చింది, మళ్ళీ దాన్ని నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకెన్ని పాయింట్స్ యాడ్ చేసుకోవాలి. సో 50-60% మనకు గుర్తుంది అంటే మనం నెక్స్ట్ ఇంకోసారి చదువుకుంటే చాలా కాన్ఫిడెన్స్ అనేది వచ్చేస్తుంది. ఓకే, మనం నెక్స్ట్ టైం చూసుకున్నప్పుడు కూడా ఏమైపోద్ది, పాయింట్స్ అనేది పెరిగిపోతాయి మనకి. ఓకే, అరే రే ఇది గుర్తులేదే, మిస్ అయిపోయామే అనిపిస్తుంది, కరెక్ట్. కాబట్టి ఈ టెక్నిక్ మనం ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో చాలామంది ఏం చేస్తూ ఉంటారు, చదివిన క్వశ్చన్ని మళ్ళీ పైనుంచి చదువుకుంటూ ఉంటారు, మళ్ళీ పైనుంచి చదువుకుంటూ ఉంటారు, చదువుతూ ఉంటారు, దాన్ని బై హార్ట్ అని కూడా అనొచ్చు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. చదివి 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 ఒక్కొక్క పాయింట్ చదివేటప్పుడు దాన్ని మనం అర్థం చేసుకోవాలి, సింపుల్. ఓకే,
కాబట్టి ఒక పాయింట్ చదివాము అంటే దాన్ని అర్థం చేసుకొని నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోవాలి. దాన్ని 10 సార్లు చదువుతున్నాము అంటే మనం బైహార్ట్ చేస్తున్నట్లే, బట్టి పడుతున్నట్లే. కాబట్టి ఎప్పుడు కూడా రీడింగ్ అనేది మనం చేయకూడదు. ఏం చేయాలి? మనం చదువుకున్నాం, బుక్ని క్లోజ్ చేసేసాం, ఒక పెన్ తీసుకొని ఒక బుక్ పెట్టుకోండి. మీరు చదివిన దాన్ని ఒక 2 మినిట్స్ స్పెండ్ చేయండి. 2 మినిట్స్లో ఊరికి రఫ్గా గీయండి అంతే. సో ఊరికి రఫ్గా అట్లా గీసేసి ఎంత గుర్తొచ్చినాయి, ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అంతే. తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే 10 పాయింట్స్ చదివితే 10 పాయింట్స్ రాయగలిగామా? అక్కడ ఆలోచించాలి. ఆ ఆలోచించినప్పుడే ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్కి. సో ఆ తర్వాత ఈ రఫ్ బుక్లో జస్ట్ గీసేసారు చూడండి, ఆ గీతలు చూసుకున్నా కానీ 10 పాయింట్స్ మీకు గుర్తొస్తాయి. ఎప్పుడైతే మనం అక్కడ స్పెండ్ చేసామో టైం అనేది అది చాలా ఇంపార్టెంట్. ఓ 10 సార్లు చదివింది ఎప్పుడూ గుర్తుండదు. ఇది కనుక మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, ఆ డిఫరెన్స్ మీరే చూస్తారు. ఓకే, ఒకసారి అర్థం చేసుకొని చదివి క్లోజ్, ఇంకా దాన్ని తెరవడానికి లేదు. ఇంకా మీరు విడివిడిగా రాసి చూడండి ఎన్ని గుర్తొచ్చినాయి. ఒక 5 రాసినాక ఇంక నాకు గుర్తు రావట్లేదు వెంటనే చూడకూడదు. ఒక 1 మినిట్ టైం స్పెండ్ చేయండి అక్కడ, ఇంకేదైనా పాయింట్ మిస్ అవుతుందా, 10 చదివాను కదా 5 గుర్తు వస్తున్నాయి ఇంకా మిగతా ఎందుకు గుర్తు రావట్లేదు అని ఎప్పుడైతే టైం స్పెండ్ చేస్తామో అప్పుడు మనకి రీకలెక్ట్ అవుతాయి చూడండి, ఇంకా అట్లా లాంగ్ టర్మ్లో ఉండిపోతాయి. ఓకే, కాబట్టి చదవంగానే క్లోజ్ చేసి పక్కన పెట్టి రివిజన్ అంటే ఇలా చేయాలి. అందరూ చేసే రివిజన్ ఏంటంటే చదివాం మళ్ళీ సాయంత్రం కూర్చొని మళ్ళీ చదువుతాం. చదవటం కాదు రివిజన్ అంటే, బుక్ లేకుండా రీకలెక్ట్ చేసుకుంటా ఉండాలి, అది రివిజన్. ఓకే, అలాంటి రివిజన్ చేస్తే మాత్రమే మనకి టాపిక్ అనేది గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. టీచింగ్ మెథడ్. సో మనం ఎప్పుడైతే టీచ్ చేస్తామో అప్పుడు మనకి చాలా బాగా అర్థమవుతుంది. మీరు ఒక టాపిక్ మీకు అర్థమైంది అనుకున్నారు, బట్ మీ బెస్ట్ ఫ్రెండ్కి టీచ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి అర్థమైపోయింది అనుకోండి. సో ఇక్కడ ఈ టీచ్ చేసేటప్పుడే ఆ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాంప్లికేట్ సబ్జెక్ట్ని సింప్లిఫై చేయడానికి మనం ప్రయత్నిస్తాం. ఎప్పుడైతే టాపిక్ని మనం కన్వర్ట్ చేయడానికి ప్రయత్నిస్తామో అప్పుడు మన యాక్చువల్ నాలెడ్జ్ అనేది అక్కడ ఉంటుంది. ఓకే, సో ఇది ఇంటర్ అట్లాంటి వాళ్ళకి చెప్తున్నాను. సో 6th క్లాస్ వాళ్ళు ఇంకోళ్ళకి టీచ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు బెటర్గా రివిజన్ చేసుకొని చాలు. బట్ 10th ఇంటర్ అట్లాంటి వాళ్ళు మాత్రం మీరు చదువుకునే టాపిక్ని టీచ్ చేయటం, ఫ్రెండ్స్కి చెప్పండి, సిబ్లింగ్స్కి చెప్పండి, ఇలా మిర్రర్లో మీకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఒక టీచర్లా ఫీల్ అవ్వండి, తప్పులేదు. సో పేరెంట్స్కి చెప్పచ్చు, అమ్మ ఇట్లా ఒక సోషల్ స్టోరీ ఉంది, అది నేను టీచ్ చేస్తాను, తెలుగులో కథ ఒకటి ఉంది, ఆ కథ చెప్తాను. సో ఆ కథ మనం ఒక లెసన్ లాగా కాకుండా కథలాగా చెప్తే అది మొత్తం గుర్తుంటుంది. 2 పేజెస్ పారాగ్రాఫ్ ఈజీగా రాయొచ్చు మీరు. 2 పేజెస్ పారాగ్రాఫ్ రాసుకుంటూ వెళ్ళిపోవటమే. అంటే మనం సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటే అట్లా ఉంటుంది. బై హార్ట్ చేస్తే 4 పాయింట్స్ అంటే ఆ 4 పాయింట్స్ అంతే, ఇంకేం చేయలేము మేము అన్నట్లు ఉంటుంది. ఓకే, కాబట్టి ఎక్స్ప్లెనేషన్ చేసే కొంది మనం బెటర్ అవటం అనేది మనం ఉంటుంది. సో రివిజన్ ఈజ్ ద కీ, నాట్ జస్ట్ రీడింగ్ అగైన్ అండ్ అగైన్. ఊరిక చదువుతా ఉంటే ఏదో ఏదో శ్లోకాలు చదివినట్టు ఉంటుంది, భగవద్గీత చదివినట్లు ఉంటుంది. అర్థం చేసుకొని చదవటమే రివిజన్, దాన్ని క్లోజ్ చేసి గుర్తు తెచ్చుకోవడమే రివిజన్. కన్వర్టింగ్ షార్ట్ మెమరీ ఇంటూ లాంగ్ టర్మ్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఎప్పుడైతే మనం టీచ్ చేస్తామో అప్పుడు మనం 90% గుర్తుపెట్టుకున్నామని అర్థం. వెన్ యూ టీచ్ అదర్స్ యూ రిమెంబర్ 90%. మనం గుర్తుపెట్టుకునేది వేరు, టీచ్ చేసేది వేరు. టీచ్ చేసుకున్నప్పుడు ఇంకంతే అలా ఉండిపోద్ది, గోడకు కొట్టిన సున్నం లాగా. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఓకే, బ్రెయిన్ హెల్త్ ఉండాలని చెప్పాను కదా, మరి ఏం తినాలని నేను చెప్పకపోతే ఎట్లా? సో ఎగ్జామ్ టైంలో తినాల్సిన ఫుడ్ ఎలా ఉండాలి అంటే, ఇంకా 1 మంత్లో మనకి ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు ఒక 30 డేస్ ముందు నుంచే మనం జాగ్రత్త పడాలి. ఎగ్జామ్ ముందు ఒక 4 రోజులు హెల్తీగా తింటే కాదు హెల్త్ అనేది, మనం ప్రిపరేషన్ ఫ్రమ్ స్టార్టింగ్ ప్రిపరేషన్ నుంచి మన హెల్త్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, మనం తినే ఫుడ్ రెగ్యులర్గా ఎలా ఉండాలి అంటే, నట్స్లో ఏమేమి తినాలి అంటే నోట్ చేసుకోండి, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్, ఆల్మండ్స్. ఇవి బ్రెయిన్ హెల్త్కి అనేది చాలా హెల్ప్ చేస్తాయి. తర్వాత బాడీలో ఎసిడిక్ నేచర్ పెరుగుతూ ఉంటుంది మనం ప్రాపర్గా వాటర్ తాగకపోవడం వల్ల. కాబట్టి ఫ్రూట్స్ అనేది తీసుకోవాలి. ఫ్రూట్ జ్యూస్ తాగినా పర్లేదు, రోజుకు ఒక ఫ్రూట్ జ్యూస్ తాగినా పర్లేదు, లేదా ఒక 2 టైప్స్ ఫ్రూట్స్ తిన్నా పర్లేదు. ఓకే, సో నట్స్, ఆల్మండ్స్. నట్స్లో ఏం నట్స్ తినాలి? వాల్నట్, ఆల్మండ్ అనేది నట్. సీడ్లో ఏమేమి సీడ్స్ తినాలి? సీడ్స్లో ఏం తినాలని చెప్పాను? పంకిన్, సన్ఫ్లవర్. ఓకే, తర్వాత
గ్రీన్ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ అనేది మనకి కాన్స్టిపేషన్ లేకుండా, కడుపు ఉబ్బరం లేకుండా ఈజీగా డైజెస్ట్ అయ్యేటట్టు హెల్ప్ అవుతుంది. ఓకే, ఎగ్జామ్ టైంలో మాత్రం కోకోనట్ వాటర్ అనేది తాగాలి. కోకోనట్ వాటర్ అనేది రెగ్యులర్గా తాగటం వల్ల ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా చూస్తుంది. కాబట్టి సోడియం పొటాషియం ఉంటుంది. మీ ఫుడ్లో కొంచెం అటు ఇటు అయినా కానీ ఎలక్ట్రోలైట్స్ తాగటం వల్ల మనకి చక్కగా హెల్ప్ అవుతుంది. దెన్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం నెగ్లెక్ట్ చేస్తాం, యూరినల్స్కి వెళ్ళాలి, మధ్యలో డిస్టర్బ్ అయిపోతాం అని చెప్పి వాటర్ తాగం. కానీ వాటర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బ్రెయిన్ అనేది 70% వాటర్తోనే ఉంది కదా. సో అది డీహైడ్రేట్ అయిపోయింది అనుకోండి, ఆ వర్కింగ్ మెమరీ అనేది ఉండదు. కాబట్టి ప్లెంటీ ఆఫ్ వాటర్. చాలా మంది అబ్జర్వ్ చేయండి, ఎగ్జామ్లో కూడా వాటర్ మెయింటైన్ చేస్తారు, పర్సనల్ బాటిల్ తెచ్చుకుంటారు, దాన్ని వాళ్ళు వాటర్ తాగుతూ మేనేజ్ చేస్తారు. ఓకే, కాబట్టి నట్స్ ఇవన్నీ ఉండాలి. రెగ్యులర్గా తినే ఫుడ్ ఎలా ఉండాలి అంటే, మార్నింగ్ లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తాగేసేయండి, మోషన్ ఫ్రీ చేసుకోండి. తర్వాత బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ నట్స్ తిని బ్రేక్ఫాస్ట్ చేయండి. మధ్యాహ్నం భోజనంలో నార్మల్ డైటే. ఈవినింగ్ మళ్ళీ ఫ్రూట్స్ తిని సీడ్స్ తినాలి. పొద్దున్న నట్స్ తిన్నాం, ఈవినింగ్ సీడ్స్ తిన్నాం, తర్వాత మీ డిన్నర్ కంప్లీట్ చేస్తారు. సో టిఫిన్లో ఎలాంటి ఫుడ్ మనం ప్రిఫర్ చేయాలి అంటే, పూరి కానీ అట్లాంటివి ప్రిఫర్ చేయకూడదు. అంటే రిపీటెడ్గా ఆయిలీ అనేది మనం ఒక 1 మంత్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఎగ్జామ్స్ అప్పుడు. ఓకే, ఇడ్లీ లేదా కిచిడి కానీ పొంగల్ కానీ బ్లాండ్గా ఉండే డైట్. ఈవెన్ దోశ అయినా లెస్ ఆయిల్. ఓకే, మరి క్రిస్పీగా కాకుండా లెస్ ఆయిల్తో గ్రీన్ గ్రామ్ దోశ, పెసర దోశ ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ మనం ప్రిఫర్ చేయొచ్చు. మధ్యాహ్నం భోజనంలో గార్డ్ ఫ్యామిలీ వెజిటేబుల్స్, అంటే క్రీపర్స్, తీగలు ఉంటాయి కదా, సొరకాయ, పొట్లకాయ, దొండకాయ, అట్లా ఇలాంటి వెజిటేబుల్స్ మనం తీసుకుంటే డైజెషన్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. ఫ్రైలు, పికిల్స్ అట్లాంటివి మనం ప్రిఫర్ చేయకూడదు. ఓకే, ఈజీగా సిక్ అయిపోతాం ఇట్లాంటి ఫుడ్ తింటే. కాబట్టి మనం ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్, క్రీపర్స్ అంటే గార్డ్ ఫ్యామిలీ ఫుడ్, GOUARD, బాటిల్ గార్డ్, బిటర్ గార్డ్, ఇట్లాంటివన్నీ మనం వెజిటేబుల్స్ ప్రిఫర్ చేయాలి. ఓకే, సో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మనం జాగ్రత్తగా చూసుకొని, డీప్ ఫ్రైస్, జంక్ ఫుడ్ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. టీ, కాఫీ అలవాటు ఉంటే మాత్రం దాన్ని అవాయిడ్ చేయాలి. చాలా మంది రాత్రి మేల్కోవడానికి కాఫీ తాగడం అలవాటు చేసుకుంటారు. కెఫైన్ అనేది మనకి చాలా ఇబ్బంది చేస్తుంది బ్రెయిన్ని. ఓకే, బలవంతాన మనం బ్రెయిన్ స్ట్రెయిన్ చేస్తున్నాం, అది నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఓకే, జంక్ ఫుడ్ తినడానికి లేదు. షుగర్ ఫుడ్ అంటే కూల్ డ్రింక్స్ అట్లాంటివి అసలు తీసుకోకూడదు. అవి ఏం చేస్తాయి అంటే మన బ్రెయిన్ని ఫ్రీజ్ చేయడానికి చేస్తాయి. కాబట్టి కూల్ డ్రింక్స్ అనేది మనం ప్రిఫర్ చేయకూడదు. కోకోనట్ వాటర్ తాగొచ్చు, జ్యూసెస్ తాగొచ్చు, బార్లీ వాటర్ తాగొచ్చు, ఇట్లాంటివన్నీ మనం ఫుడ్లో చూసుకోవచ్చు. ఓకే, ఫుడ్ గురించి వచ్చింది కాబట్టి బ్రెయిన్ హెల్త్ని ఇంకొంచెం బెటర్ చేసుకోవాలి, స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే, శంకు పుష్పి అని ఫ్లవర్స్ ఉంటాయి, బ్లూ కలర్లో ఉంటాయి పెటల్స్. ఓకే, వాటిని మనం బాయిల్ చేస్తే వాటర్ బ్లూ అయిపోతాయి, దాంట్లో లెమన్ యాడ్ చేస్తే రెడ్ కలర్కి వచ్చేస్తాయి ఆ వాటర్. నార్మల్ వాటర్ బ్లూ కలర్ నుంచి రెడ్కి వెళ్ళిపోతాయి. సో శంకు పుష్పి అంటారు. అవి ఒక 4 మన ఫ్లవర్స్ తెచ్చుకొని వాటర్లో చక్కగా బాయిల్ చేసేసి 1 గ్లాస్ వాటర్ పోస్తే ఒక హాఫ్ అయిపోయిందంటే రెడీ అయిపోద్ది. దాంట్లో లెమన్ హనీ యాడ్ చేసుకుని తాగండి. యాంగ్జైటీ ఇష్యూస్ కానీ అట్లాంటివన్నీ చాలా బాగా హెల్ప్ అవుతాయి. కామ్నెస్ వస్తుంది, ఫస్ట్ బెటర్ స్లీప్ వస్తుంది. ఓకే, సో యాంగ్జైటీ అనేది మనకి కంట్రోల్ అవుతుంది. ఓకే, కాబట్టి శంకు పుష్పి అవి అందరి దగ్గర దొరుకుతానే ఉంటాయి. కాబట్టి శంకు పుష్పి అనేది రెగ్యులర్గా మీరు టీలు, కాఫీలు తాగే బదులు ఇవి డికాషన్ తాగటం అనేది చాలా హెల్ప్ అవుతుంది. కుదిరితే 2 పూట్ల కూడా తాగొచ్చు. నోట్ చేసుకోండి, శంకు పుష్పి. యూ కెన్ గూగుల్ ఇట్. మీ పేరెంట్స్కి చెప్పండి దాని ఇంపార్టెన్స్. సో అదొక్కటి చాలు మనకి, ఇంకా ఏం అక్కర్లేదు డికాషన్స్లో. ఓకే, చవన్ప్రాషు, సరస్వతి లేహ్యం ఇట్లాంటివి మనం అలవాటు ఉంటే అవి కూడా రెగ్యులర్గా తీసుకున్నప్పుడు యాంగ్జైటీ, స్ట్రెస్ అట్లాంటి ఇంపాక్ట్ అనేది లేకుండా మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఓకే, ఎంత నిద్రపోతే మెమరీ పవర్ అనేది అంత హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ నిద్ర అంటే రోజు మొత్తం నిద్రపోమని కాదు, మెమరీ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఎక్కువసేపు నిద్రపోతాను కాదు. సో బాడీ రిక్వైర్డ్ 7 to 8 hours. అవి ఏం చేస్తుంది, షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్ చేయడానికి అక్కడ లోడ్ చేసుకుంటా ఉంటుంది లగేజ్ మొత్తాన్ని. ఓకే, మనం స్ట్రెయిన్ అయి ఉన్నాము, ప్రాపర్ స్లీప్ లేదు అంటే ఫోకస్ చేయలేం, మీ మూడ్ అనేది ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. స్లీప్ లేదు అంటే బాడీకి మీకు రెస్ట్ ఇవ్వలేదు అంటే మీకు చాలా ఇబ్బంది. స్లీప్ కన్వర్ట్స్ షార్ట్ టర్మ్ మెమరీ టు
లాంగ్ టర్మ్ నోట్ చేసుకోండి. కాబట్టి నిద్ర లేకుండా మీరు ఎంత కష్టపడ్డా డ్రాగన్ మూవీలో పరిస్థితి జరుగుతుంది. మీరు అంత చదివినా పేపర్లో ఏం పెట్టలేరు. బ్రెయిన్లో నుంచి అంతా వస్తూ ఉంటుంది, చేతిలో నుంచి రాదు. ఎందుకు రాదు? బ్రెయిన్ అక్కడ టైడ్ అయిపోయింది, ఇంకా పని చేయదు ఇప్పుడు. సో మధ్యలో రెస్ట్ ఇస్తే ఇప్పుడు పని చేసేది. ఓకే, కాబట్టి స్లీప్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీరు అక్కడ ఒక 6 అవర్స్ పండుకున్నారంటే మధ్యలో ఎప్పుడన్నా దాన్ని కరెక్ట్ చేసుకోవాలి, ఇంకొక 4 అవర్స్ యాడ్ చేసుకొని మధ్యలో ఇంటర్వెల్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో రెగ్యులర్గా మనం ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా మనం గేమ్స్ ఆడుకుంటాం, స్కూల్కి నడుచుకుంటూ వెళ్తాం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఎగ్జామ్ ప్రిపరేషన్ టైంలో మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఆ రూమ్ నుంచి బయటికి రాము. ఎప్పుడైతే మనం ఆ రూమ్లోనే ఉండిపోతామో ప్రాపర్ సన్లైట్ మనకి రాదు. ఎప్పుడు లెగుస్తారో తెలియదు, ఎప్పుడు పండుకుంటారో తెలియదు, ఎప్పుడు తింటారో లేదు, టైం షెడ్యూల్ అంతా మారిపోయిందా. సో అట్లా మారిపోయినప్పుడు బాడీ అనేది అడాప్ట్ చేసుకోలేదు పాపం, చాలా ఇబ్బంది పడుతుంది. సో దాన్ని మనం అడాప్ట్ చేసుకోవడానికి ఏం చేయాలంటే బాడీకి కొంచెం కదలిక ఇవ్వాలి. సూర్య నమస్కారం చేయొచ్చు మీకు అలవాటు ఉంది అంటే. లేదంటే మీరు ఒక 10 క్వశ్చన్లు ఆడియో రికార్డ్ చదివేటప్పుడు ఆడియో పెట్టండి, రికార్డింగ్ అంతే, సపరేట్గా మళ్ళీ ఆడియో రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. సో నడుచుకుంటా వెళ్ళేటప్పుడు ఆడియో వింటా వెళ్ళండి. ఏవో పాటలు వినేదానికంటే క్వశ్చన్స్ వింటా ఉంటారు, అప్పుడు నెక్స్ట్ పాయింట్ మీరు చెప్తా ఉంటారు, నెక్స్ట్ పాయింట్ మీరు చెప్తా ఉంటారు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో చదువుకునేటప్పుడు రికార్డ్ చేసి పెట్టండి, ఆ తర్వాత ఆడియో వింటా చేయండి. బుక్ అక్కర్లా, బుక్లో చూసి చదవాలి అంటే బోర్ అనిపించదు. ఒకసారి మనం ఫ్రెండ్ చెప్పినప్పుడు వినాలి, అలా నేర్చుకోవాలి. ఇంకోటి చదివి నేర్చుకోవాలి, ఇంకోటి విని నేర్చుకోవాలి. ఇట్లా రకరకాలుగా నేర్చుకున్నప్పుడు చదవడం అనేది బోర్ అనిపించదు. ఓకే, మొబైల్ ఫోన్స్లో మనకి అంతంత డేటా ఉంది, అంతంత మెమరీ ఉంది. చక్కగా ఎగ్జామ్స్ అప్పుడు ఇట్లా ఆడియోస్ రికార్డ్ చేయడం, వాటిని వినటం చాలా హెల్ప్ అవుతుంది. మీరు ట్రై చేయండి. ఓకే, సో వాకింగ్ చేస్తూ వినండి. లేదు నేను బయటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, టైం వేస్ట్ అనుకుంటే ఇంట్లోనే యోగా చేయండి, మీకు నచ్చిన యోగా. లేదా ఒక సాంగ్ పెట్టుకొని ఎగరండి, జుంబా ప్రాక్టీస్ చేయండి. సో స్ట్రెచ్ అవుతుంది బాడీ అంతా. కదలకుండా అలాగే కూర్చుంటే ఊరికని స్ట్రెయిన్ అయిపోతుంది, లెథార్జిక్గా తయారవుతాం, యాక్టివ్ అనేది ఉండదు. ఫిజికల్ యాక్టివ్గా ఉన్నామంటే మెంటల్ యాక్టివ్నెస్ అనేది వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? జుంబా చేయండి, సైక్లింగ్ చేయండి, వాకింగ్ చేయండి. పొద్దున 10 మినిట్స్, సాయంత్రం 10 మినిట్స్ చాలు, లేదా 20 మినిట్స్ అయినా చాలు. సో అసలు జీరో ఫిజికల్ యాక్టివిటీ ఉందనుకోండి, అప్పుడు ఫిజికల్గా డల్లే, మెంటల్గా డల్ అవుతాం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి, మెలటోనిన్ హార్మోన్ మనం ఎట్లా తయారు చేసుకుంటామో దాన్ని మంచిగా యాక్టివేట్ చేయడానికి మనకి సన్లైట్ కావాలి. కాబట్టి పొద్దున ఒక పావు గంట, 20 మినిట్స్, 15 మినిట్స్, ఎంత కుదిరితే అంత, 9-10 ఆ టైంలో సన్లైట్లో జస్ట్ అలా నుంచోడానికి ప్రయత్నించండి. ఆ టైంలో వాకింగ్ చేయండి, లేదా రివిజన్ చేసుకుంటా ఉండండి. ఇవాళ పొద్దున టాపిక్ చదివాను, నాకు ఎన్ని పాయింట్స్ గుర్తొచ్చినాయి, అట్లా. సో చక్కగా రివైజ్ చేసుకోవాలి. ఓకే, సో మార్నింగ్ సన్లైట్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో మనం ప్రాణాయామ చేసినప్పుడు ఆక్సిజన్ సప్లై అనేది పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ అనేది ఫిజికల్ యాక్టివిటీతో పెరుగుతుంది. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ మన డేలో ఉండాలి. ఇవి చేయకుండా నేను చదువుతున్నా అంటే ఇవన్నీ ఎగిరిపోతానే ఉంటాయి. ఇవన్నీ చేసినప్పుడు చదివినట్టు గుర్తుంటాయి. ఓకే, ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్లీజ్. చాలా మంది చేసే మిస్టేక్ ఇక్కడే, డిజిటల్ డిటాక్స్. స్క్రీన్ టైంని మనం తగ్గించుకోవాలి. మొబైల్, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, స్టేటస్, స్టోరీస్, రీల్స్, షార్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ మనల్ని డైవర్ట్ చేయడానికి ఉంటుంది. సో డిజిటల్ డిటాక్స్ అంటే చదువుకునేటప్పుడు ఆ ఫోన్ మీ దగ్గరలో ఉండకూడదు ఫస్ట్. లేదా మీరు ఆడియోకి ఇట్లాంటివి వాడుకుంటున్నారు అన్నప్పుడు నోటిఫికేషన్స్ ఆఫ్లో ఉండాలి. మీరు చదువుకోవడానికి మీరు అక్కడ కూర్చున్నప్పుడు ఒక నోటిఫికేషన్ వచ్చింది, మీరు మొబైల్ చూడాల్సిన అవసరం లేదు, ఏమొచ్చింది ఏంటో అని ఎగ్జైట్ అయిపోతాం చూడండి. సో అట్లా ఎగ్జైట్ అయిపోతున్నప్పుడు డిస్ట్రాక్షన్స్ అనేది ఫాస్ట్గా జరిగిపోతాయి. అది వాట్సాప్ అవ్వచ్చు, ఫోన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా బ్లింక్ రావచ్చు. జస్ట్ ఏదో బ్యాటరీలోనే ఒక బ్లింక్ వచ్చింది, ఆ టైంలో ఇలా చూసారా, అది డైవర్షన్. సో కాబట్టి ఆ డిస్ట్రాక్షన్స్ అవాయిడ్ చేయడానికి మొబైల్ మీ దరిదాపుల్లో కూడా ఉండకూడదు. జస్ట్ మీరు చదువుకునే బుక్ అంతే, లేదా మీరు ట్యాబ్లో చదువుతున్నారా, ట్యాబ్ అంతే, దాన్ని కూడా నోటిఫికేషన్స్ ఆఫ్లో ఉండాలి. సో నోటిఫికేషన్స్ అనేది ఒక్కసారి వచ్చింది అంటే 10 మినిట్స్ పట్టింది మళ్ళీ మనం అక్కడికి రావడానికి. మనం కూర్చునేదే 20-30 మినిట్స్, దాంట్లో 2-3 సార్లు నోటిఫికేషన్ వచ్చిందంటే ఓం భీం బుష్ మొత్తం ఎగిరిపోద్ది. కాబట్టి ఈ సోషల్ మీడియా అనేది మనం ఏదైనా గ్యాప్ తీసుకున్నాం, ఒక పావు గంట రెస్ట్ తీసుకుందాం అనుకున్నారు, అప్పుడు ఒక 5 మినిట్సే,
ఫుల్ 15 minutes స్పెండ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, సో 15 minutes స్పెండ్ చేస్తే అవన్నీ లోడ్ అవుతాయి, ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఓకే, అట్లా డిస్ట్రాక్ట్ అయిపోతే చాలా ఇబ్బంది. కాబట్టి మొబైల్, సోషల్ మీడియా, గేమింగ్ ఇట్లాంటివన్నీ కొన్నాళ్ళు పక్కన పెట్టేయండి. ఎగ్జామ్ టైం అంటే ఎగ్జామ్ టైం మాత్రమే. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. బ్రీతింగ్ టెక్నిక్. ఓకే, సో 2 types ఆఫ్ బ్రీతింగ్ మనం ప్రాక్టీస్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఇవి రెండు చాలు, మనకి చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, ఫస్ట్ ప్రాణాయామ ఏంటి అంటే, సో భ్రామరి ప్రాణాయామ. మనం చేతులు పైకెత్తినప్పుడు ఇన్హలేషన్, కిందకి అన్నప్పుడు ఎగ్జలేషన్. ఇన్హేల్, ఎగ్జేల్. ఇది నేను కౌంట్ చెప్తాను, దాని ప్రకారం మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో 3, 2, 1 గో. ఇన్, అవుట్. ఫోర్స్ఫుల్గా చేయాలి, గట్టిగా గాలి పీల్చుకోవాలి, గట్టిగా గాలి వదలాలి. ఒక్కసారి స్క్రీన్ ఆపండి, నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు వీళ్ళు ఎలా చేస్తున్నారో చెక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, యా, స్క్రీన్ ఉన్నా పర్లేదు, నేను వీడియోస్ చూస్తాను. ఓకే, 3, 2, 1 గో. స్ట్రైట్గా కూర్చోండి అందరూ. నేను ఇన్ అన్నప్పుడు మీరు ఇన్హేల్ చేయాలి, అవుట్ అన్నప్పుడు ఎక్సేల్ చేయాలి. రెడీ? థమ్స్ అప్. ఓకే, ఇది ప్రాక్టీస్ చేసినాక ఎట్లా ఉందో మీరు చెప్పచ్చు, చాట్ బాక్స్లో మీరు మెసేజ్ చేయండి. ఓకే, కళ్ళు మూసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, 3, 2, 1 గో. ఇన్, అవుట్, ఇన్, అవుట్. ఫోర్స్ఫుల్ ఇన్హలేషన్, గట్టిగా అట్లా గాలి వదలాలి. ఓకే, రెడీ కదా? అందరికి అర్థమైంది కదా? స్టార్ట్. ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్. హ్యాండ్ మూమెంట్ కంపల్సరీ. ఇన్, అవుట్, ఇన్, అవుట్. గట్టిగా గాలి పీల్చాలి, నాకు ఫోర్స్గా మీరు ప్రాక్టీస్ చేయట్లా. ఇన్, అవుట్. కళ్ళు మూసుకోవాలి. ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్. ఫోర్స్ఫుల్గా చాలా గట్టిగా పీల్చుకోవాలి, అసలు మీకు ఎనర్జీ లేదు, వేస్ట్. ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్. ఫాస్ట్గా. ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్. ఎవ్రీవన్ షుడ్ ప్రాక్టీస్ ఇన్, అవుట్, 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 ఇన్, అవుట్. ఎక్సేల్. పూర్తిగా వదిలేసి కళ్ళు మూసుకొని కూర్చోండి. ఇప్పుడు కళ్ళు తెరవండి. సో మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు మీకు ఏమైనా థాట్స్ వచ్చినాయి? అసలు గమ్మున కూర్చున్నాం అంతే, ఏ థాట్స్ రాలా. అబ్జర్వ్ చేశారా? సో ప్రాపర్గా మనం ఇట్లా ప్రాక్టీస్ చేసినప్పుడు మనకి థాట్స్ ఉండవు, అంటే కంప్లీట్ వైట్ పేపర్ లాగా తయారైపోద్ది బ్రెయిన్ అనేది. అప్పుడు మనం చదవటానికి కూర్చున్నాం అనుకోండి, స్పాంజ్ లాగా గ్రాస్ప్ చేసుకుంటుంది క్వశ్చన్. ఓకే, ఇది ఫస్ట్ ప్రాక్టీస్. ఇది ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయొచ్చు అంటే 30 times గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ 30 times గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ 30 times. ఓకే, ఇంకొకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఇందాక మీరు అర్థం చేసుకోవడానికి టైం బట్టి ఉండొచ్చు, ఇప్పుడు ఒకసారి అందరూ ప్రాక్టీస్ చేద్దాం. స్టార్ట్. కళ్ళు మూసుకొని కూర్చోండి. ఇన్ అన్నప్పుడు పైకి చేతులు ఎత్తి గట్టిగా గాలి పీల్చాలి, అవుట్ అన్నప్పుడు బయటకి. ఓకే, స్టార్ట్. ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్. కళ్ళు మూసుకొని గట్టిగా ఫోర్స్ఫుల్గా గాలి పీల్చాలి. ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్. ఫాస్ట్గా ఇప్పుడు ఇన్, అవుట్, 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 ఇన్. ఎగ్జేల్, రిలాక్స్. అందరూ బాగా చేశారు, బట్ కానీ సాయి యశిన్ రెడ్డి ఫాస్ట్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా బాగా చేశాడు. వెరీ గుడ్. అందరూ బాగా ప్రాక్టీస్ చేశారు, బట్ స్క్రీన్లో ఫస్ట్ నాకు ఇక్కడ చాలా యాక్టివ్గా కనపడ్డాడు. ఓకే, తర్వాత మేఘనా కూడా బాగానే ప్రాక్టీస్ చేసింది. గంగితి, వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు మీరు చాట్ బాక్స్లో రెస్పాండ్ అవ్వండి. ప్రాక్టీస్ చేసినాక ఎట్లా అనిపించింది? ఏ థాట్ లేకుండా కొంచెం కామ్గా ఫాస్ట్గా.
సూపర్ అంట. ఇంకా పీస్ఫుల్. ఓ అప్పుడే పీస్ వచ్చేసిందా నీకు? ఫ్రీగా అనిపించింది. ఓకే, గుడ్. సో ఇట్లా కళ్ళు తిరుగుతున్నాయి అంటే బ్రెయిన్కి ఆక్సిజన్ అనేది మీరు ఇవ్వట్లే సరిగ్గా, అంత లో ఎనర్జీలో ఉన్నారు. పీస్ఫుల్ మైండ్. ఓకే, కామ్గా ఉంది. వెరీ గుడ్. సో పాజిటివ్గా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. సో 30 టైమ్స్ ప్రాక్టీస్ చేసి బ్రేక్ ఇవ్వాలి, మళ్ళీ 30 టైమ్స్ మళ్ళీ బ్రేక్, మళ్ళీ 30 టైమ్స్ బ్రేక్. అట్లా మనం 3 సెట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే. తర్వాత నెక్స్ట్ ప్రాణాయామ ఏంటి అంటే భ్రామరి ప్రాణాయామ. భ్రామరి ప్రాణాయామ అంటే మనం 2 చేతులు 2 ఇండెక్స్ ఫింగర్ చెవులలో క్లోజ్ చేసి అని చాంట్ చేయాలి. మీరు ఎంత పెద్దగా చాంట్ చేస్తారో కాదు, ఎంత స్ట్రెచ్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఇది మనకి కొత్త కొత్త న్యూరాన్స్ యాక్టివేట్ అవ్వడానికి, బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత మనకి బ్లడ్లో నైట్రిక్ ఆక్సైడ్ తయారవుతుంది. అది ఏం చేస్తుంది? బ్లడ్ అనేది ఫ్రీగా ఫ్లో అవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. కాబట్టి 2 చేతులు మనం క్లోజ్ చేసేసి 30 సెకండ్స్ అన్నా మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ఆ స్ట్రెచ్ అనేది ఎన్నిసార్లు చేయాలి అంటే 10 రౌండ్స్ చేయాలి, అంతే, సింపుల్. అది ఒక 30-30-30, ఇది ఒక 10 క్లోజ్ ప్రాక్టీస్, అంతే. ఓకే. సో సెకండ్ ప్రాక్టీస్ చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. 2 ఇండెక్స్ ఫింగర్స్ ఇయర్స్లో పెట్టి క్లోజ్ చేసేయండి. గట్టిగా గాలి పీల్చుకోండి. రిపీట్ అగైన్ 5 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి కంటిన్యూగా, ఫాస్ట్గా. ఎవరు బాగా చేస్తారు ఈసారి చెప్తాను మళ్ళీ నేను. ఇంకొకసారి ప్రాక్టీస్ చేయండి. టోటల్గా 5 రౌండ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇంకో రౌండ్. Two more rounds. Last round. కొంతమంది ప్రాక్టీస్ చేస్తుంటే చేయమంటే ఇక్కడే తింటున్నారు. సో ప్రాక్టికల్ సెషన్లో ప్రాక్టికల్ చేస్తే కదా నేర్చుకునేది. ఎస్, కరెక్ట్. ఓకే, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. సో ఈ ప్రాక్టీస్ ఎలా అనిపించింది చాట్ బాక్స్లో టైప్ చేయండి, క్విక్. సో ఈ ప్రాక్టీస్ అందరూ బాగా చేశారు. సో ఫస్ట్ ఏంటి? భస్త్రిక ప్రాణాయామ, 30 రౌండ్స్ గ్యాప్, 30 రౌండ్స్ గ్యాప్, 30 రౌండ్స్. ఆ తర్వాత భ్రామరి ప్రాణాయామం, ఇది 10 రౌండ్స్ కంటిన్యూగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత జస్ట్ కళ్ళు మూసుకొని కాన్సన్ట్రేట్ చేయండి. సో మీరు ఏదైనా క్వశ్చన్ చదువుకున్నాక, ఆన్సర్ మొత్తం వచ్చేసినాక, ఆ తర్వాత ఇది ప్రాక్టీస్ చేసినాక మనం రీకలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించాలనుకోండి, అప్పుడు చక్కగా మీకు ఏం జరుగుతుంది? షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది మీరు చదువుకున్న క్వశ్చన్.
ఓకే, సో ఈ 2 ప్రాక్టీసెస్ అనేది మనం సింపుల్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు 2 టైమ్స్ 2 పూట్ల, పొద్దున ఈవినింగ్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఫీలింగ్ లైక్ ఐఎమ్ ఇన్ స్పేస్ గాయస్. ఓకే, గుడ్. ఐడియల్ స్టడీ రొటీన్. సో మనం చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎట్లా చదువుకోవాలి? సో మనకి రెస్ట్ తీసుకున్నాక, మార్నింగ్ లేచినాక బ్రెయిన్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి మనకి రాని టాపిక్ అనేది అప్పుడు తీసుకోవాలి. ఎప్పుడు మనం ఫేవరెట్ సబ్జెక్టే చూసుకుంటా ఉంటే ఏం జరుగుతుంది? అవి మాత్రమే మనకు వస్తే మిగతా అన్ని రావు. కాబట్టి మార్నింగ్ అనేది డిఫికల్ట్ సబ్జెక్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని మనం కొత్త టాపిక్ నేర్చుకోవడానికి మనం ప్రిఫర్ చేయాలి. ఆఫ్టర్నూన్ ఏం చేయాలి? మ్యాథ్స్ అట్లాంటివి ప్రాక్టీస్ చేయాలి. చదవటం కొత్త టాపిక్స్ కాకుండా మనకు వచ్చినాయి రీకలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఈవినింగ్ ఏం చేయాలి? పొద్దున్న చదువుకుని మొత్తం రివిజన్ చేసుకోవాలి. సో ఈ కొత్త టాపిక్స్ ఏ సబ్జెక్ట్ అయినా అవ్వచ్చు. ఒక 2-3 సబ్జెక్టులు కొత్త టాపిక్స్ అయిపోయింది, దాని రివిజన్ ఈవినింగ్ చేసుకున్నాం మనం. సో కాబట్టి ఎర్లీగా పండుకోవటం. సో కాబట్టి ఈ ప్రాక్టీస్ అనేది మనం కంపల్సరీ జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే, కొత్త టాపిక్స్ పొద్దున, ఎందుకంటే బ్రెయిన్ ఫ్రెష్గా ఉంది, ఫాస్ట్గా గ్రాస్ప్ చేసుకుంటుంది. స్పాంజ్ వాటర్ ఎట్లా తీసుకుంటుంది? వాటర్ ఫిల్ అయిపోయింది అనుకోండి, స్పాంజ్ మళ్ళీ తీసుకుంటుందా? కొత్త వాటర్ ఫిల్ అయిపోయింది కదా, తీసుకోలేదు. కాబట్టి ఫస్ట్ ఏం జరుగుతుంది? ఫాస్ట్గా గ్రాస్ప్ అనేది జరుగుతుంది. కాబట్టి బ్రెయిన్ గ్రాస్పింగ్ ఎర్లీ మార్నింగ్ బాగుంటుంది. కాబట్టి కొత్త టాపిక్స్, ఫ్రెష్ టాపిక్స్ మనం అప్పుడు చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సో ఓవరాల్గా ఎగ్జామ్స్ స్టార్ట్ అయినప్పుడు, ఎగ్జామ్స్ అప్పుడు లేదా ప్రిపరేషన్ ఆ 1 మంత్ కూడా ఎలా ఉండాలి అంటే, స్లీప్ ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ స్లీప్ అనేది లేదు అంటే ఏం జరుగుతుంది? మనకి మెంటల్ స్ట్రెయిన్, ఫిజికల్ స్ట్రెయిన్ రెండూ జరుగుతాయి. ఓకే, స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత వాటర్ ఇంటేక్ అనేది, హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ చెప్పే కదా, బ్రెయిన్ ఈజ్ మేడప్ ఆఫ్ 70% వాటర్. కాబట్టి జెల్లీలా ఉంటుంది బ్రెయిన్ అనేది. సో వాటర్ తక్కువ తీసుకున్నారనుకోండి, బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోవటం, స్టిఫ్గా అయిపోవటం, డిహైడ్రేట్ అయిపోవటం జరుగుతుంది. సో న్యూరాన్స్ యాక్టివ్గా పనిచేయలేవు. కాబట్టి మెమరీ, పూర్ మెమరీ ఉంటుంది, గ్రాస్పింగ్ పూర్గా ఉంటుంది, అన్ని పూర్ లెవెల్లో ఉంటాయి, జీరోకి వెళ్ళిపోతాయి. వాటర్ ఇంటేక్ అనేది బాగున్నప్పుడు, హైడ్రేషన్ ఉన్నప్పుడు యాక్టివ్గా పనిచేస్తాయి. ఓకే, హెల్తీ హ్యాబిట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఫ్రూట్స్ ఉండాలి, నట్స్ ఉండాలి, సీడ్స్ ఉండాలి, తీగ కూరలు, సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, దొండకాయ ఇట్లాంటి ఫుడ్ మనం తీసుకోవాలి. ఫ్రై అట్లాంటివి అవాయిడ్ చేయాలి. ఓకే, గీ రెగ్యులర్గా కంపల్సరీ తీసుకోవాలి. బ్రెయిన్ హెల్త్కి ఫ్యాట్ అనేది మనకి కావాలి. ఓకే, స్టడీ సెషన్స్ ఎప్పుడైనా లాంగ్గా ఉండకూడదు, షార్ట్ స్టడీ సెషన్స్ ఉండాలి. 25 మినిట్స్ గ్యాప్, రివిజన్, మళ్ళీ 25 మినిట్స్ కొత్త సబ్జెక్ట్, మళ్ళీ రివిజన్. అట్లా రివిజన్స్ అనేది ఎప్పటికప్పుడు వెంటనే ఉండాలి. పొద్దున్నుంచి సాయంత్రం దాకా అన్నీ చదువుకుంటూ వెళ్ళిపోయి సాయంత్రం కూర్చుంటే ఏం గుర్తుండవు. ఎప్పటికప్పుడు రివిజన్ అయిపోతా ఉంటే ఈవినింగ్ ఫైనల్ రివిజన్ చేసుకుంటే అన్నీ గుర్తొస్తాయి. ఓకే, బ్రీతింగ్ ప్రాక్టీస్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసాం కదా, భ్రామరి అండ్ భస్త్రిక, ఇవి 2 మనకి హెల్ప్ అవుతాయి. సో నెగిటివ్ థింకింగ్ కంటే పాజిటివ్గా థింకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. భయపడుతూ బాధపడుతూ ఉంటే అవే మన దగ్గరకు వస్తాయి. నేను చేయగలుగుతాను, నేను సాధించగలుగుతాను, నేను కష్టపడ్డాను, నన్ను నేను ప్రూవ్ చేసుకోగలుగుతాను, ఇట్లాంటి పాజిటివ్ థాట్స్ మనకు ఉన్నప్పుడు ఏం జరుగుతాయి? అవే అక్కడ మనకి కనపడతాయి. భయపడుతూ బాధపడుతూ నెగిటివ్ థాట్స్ అన్నీ మనం తీసుకుంటా ఉంటే మనం ఏమనుకుంటాం అవే జరుగుతాయి రిపీటెడ్గా. కాబట్టి ఎంత కుదిరితే అంత పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మనకు ఉండాలి. ఓకే, కొంతమంది ఫ్రెండ్స్లో చూస్తూ ఉంటాంగా, వాడితో మాట్లాడితే భలే హాయిగా అనిపించింది, వాడు చాలా మంచోడు, చాలా పాజిటివ్గా ఉంటాడని చెప్తా ఉంటారు. అట్లా ప్రతి ఒక్కళ్ళు అదే పాజిటివ్నెస్ అనేది మెయింటైన్ చేయాలి. సో మనం పాజిటివ్గా ఉన్నాం అన్నప్పుడు ఎన్విరాన్మెంటల్ కూడా పాజిటివ్గా ఉంటుంది. మనం నెగిటివ్ పీపుల్తో ఉన్నాం అనుకోండి, అరే ఈ చదవలేమురా, ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతాంరా, ఇంకోసారి చూద్దాంరా, ఇట్లాంటివి మనం వింటా ఉంటే ఆటోమేటిక్గా మన థాట్ ప్రాసెస్ కూడా అలాగే ట్యూన్ అయిపోద్ది. అంతమంది చదవట్లేదు కదా, మనం చదవలేమేమో. సో మన కెపాసిటీ మనమే తగ్గించేసుకుంటాం. కాబట్టి పాజిటివ్ పీపుల్తో ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి, పాజిటివ్ థాట్స్ ఉండాలి. ఓకే, ఇవన్నీ ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి మన ఫ్రెండ్స్లో కూడా మనం మనల్ని ఇన్స్పైర్ చేసి మనల్ని పుష్ చేసేవాళ్ళు ఉండాలి. వెనక్కి లాగేసేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు, బాధపట్టేవాళ్ళు, అంత పెద్ద క్వశ్చన్ ఎందుకు చదువుతున్నావు, అది వేస్ట్, టైం వేస్ట్, ఇట్లాంటివి ఎందుకు చదివావు, ఇలాంటివన్నీ మనం భయపెట్టేస్తూ ఉంటాయి. సో కాబట్టి అట్లాంటి నెగిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ పీపుల్కి మనం ఎగ్జామ్ టైంలో కొంచెం అవాయిడ్ చేయడమే మంచిది. ఎందుకంటే మనం సెన్సిటివ్గా ఉన్నప్పుడు ఇంపాక్ట్ అనేది ఈజీగా అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. వీఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఓవరాల్గా
టేక్ అవే పాయింట్స్ ఏంటి? కామ్ మైండ్ రిమెంబర్స్ మోర్. మీరు ప్రశాంతంగా ఉంటే అన్నీ గుర్తుంటాయి. చెప్పా కదా, స్ట్రెస్ ఎక్కువైపోతే ఏం చేస్తుంది? బ్రెయిన్ అనేది బిగుసుకుపోయినట్లు అయిపోతుంది. కార్టిజాల్ అనే హార్మోన్ ఎక్కువ తయారవుతుంది. బ్రెయిన్ ఎలా ఫ్యూజ్ అయిపోద్ది, కదలదు. అప్పుడు దాని ఫంక్షన్ జరగదు ప్రాపర్గా. మిమ్మల్ని కట్టేస్తే మీరు కదులుతారా? క్రికెట్ ఆడాలి, కట్టేసి ఆడమంటే ఆడతారా? కదలలేరు కదా. కాబట్టి మీరు ఎంత కామ్గా ఉంటే ఒక్కొక్కటి గుర్తు వస్తుంది. భయపడిపోతా ఉంటే మెస్సప్ అయిపోతారు. ఈ క్వశ్చన్ ఆలోచిస్తే ఇంకోటి గుర్తు వస్తూ ఉంటుంది. అరే ఇది ఎందుకు గుర్తు వస్తుందని భయపడిపోతాం, ఏడ్చేస్తాం ఒక్కోసారి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ మనం తెచ్చుకోకూడదు. హెల్త్ ఫస్ట్, మార్క్స్ నెక్స్ట్. మీరు ఆరోగ్యంగా ఉంటే అక్కడ వెళ్ళి రాయగలుగుతారు. చదువుకునేటప్పుడు మీరు హెల్త్ని పట్టించుకోకుండా చదువుతూనే ఉన్నారు, అక్కడికి వెళ్ళినాక సిక్ అయిపోయారు, తలనొప్పి వచ్చింది, అక్కడ ఆలోచన రావట్లా, కూర్చోడానికి ఓపిక లేదు, ఏం రాయలేకపోయారు. అంత చదువుకున్నా అక్కడ ఫెయిల్ అయిపోయారు. అవసరం అట్లా మనకి. కాబట్టి మన హెల్త్ అనేది ఫస్ట్. మార్క్స్ ఆటోమేటిక్గా వస్తే మీరు హెల్తీగా ఉంటే. మీరు బాగా చదువుకొని మీరు హెల్తీగా లేకపోతే అక్కడ మార్క్స్ ఎట్లా వస్తాయి? కాబట్టి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా చాలా కామ్గా, రిలాక్స్డ్గా, కూల్గా ప్రాపర్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. షెడ్యూల్ చేసుకోవాలి, టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్, స్మార్ట్ స్టడీ బీట్స్ లాంగ్ స్టడీ. సో ఎక్కువ చదివే వాళ్ళు, స్మార్ట్గా జాగ్రత్తగా చదివే వాళ్ళు కంపేర్ చేస్తే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళకి పెద్ద యూజ్ ఉండదు. రివిజన్ ప్రాపర్గా చేసుకునే వాళ్ళది స్మార్ట్ స్టడీ అంటాం. ఏది చదివినా దాన్ని రివిజన్ చేసామా. రివిజన్ అంటే చూసి మళ్ళీ రీరీడ్ కాదు. రీరీడ్ వేరు, రివిజన్ వేరు. దాన్ని క్లోజ్ చేసి ఆలోచిస్తేనే రివిజన్. అలాంటి రివిజన్ చేస్తే ఏవైనా గుర్తుంటాయి. అది మీరు కావాలంటే చెక్ చేసుకోండి. రివిజన్ ప్రాపర్గా చేస్తే మనకి మెమరీ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. న్యాచురల్ లైఫ్ స్టైల్ బూస్ట్ మెమరీ. సో మన లైఫ్ స్టైల్ అనేది న్యాచురల్గా సన్కి, మెడిటేషన్, ప్రాణాయామ, వాకింగ్, వాటర్ ఇంటేక్, ఫుడ్ ఇంటేక్ ఇవన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు మనం వెయిట్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో బ్రెయిన్ జిమ్ అని కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, రెండు చేతులు ఈక్వల్గా యూటిలైజ్ చేసుకోవడం వల్ల. సో అట్లాంటి కొన్ని యాక్టివిటీస్. సో పవర్ జిమ్ యోగా అంటారు బ్రెయిన్కి. అంటే మనకి ఇక్కడ ఈ లోబ్స్ ఉంటాయి. సో ఇట్లా పట్టుకొని మనం గుంజలు తీయాలి. ఇంతకుముందు పనిష్మెంట్ ఎందుకు ఇచ్చేవాళ్ళు? బ్రెయిన్ యాక్టివ్ అవడానికి. సో మన కాళ్ళ దగ్గర నుంచి చక్కగా పైకి ప్రెజర్ అనేది వస్తుంది. సో బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. అట్లా బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది బాడీ అనేది ప్రెజర్లో ఉన్నప్పుడు. అట్లా సో గుంజళ్ళు తీస్తారు రోజు పొద్దున ఒక 5 లేదా 10 మీ కెపాసిటీ బట్టి. సో అట్లాంటివి బ్రెయిన్ జిమ్ యాక్టివిటీస్ అనేది కూడా మనల్ని చాలా కామ్గా ఉంచడానికి హెల్ప్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. చాలా ఇంపార్టెంట్ స్లైడ్. చాలా ఓపిక్గా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో క్లాస్ ఎంతమందికి నచ్చింది? ఎంతమంది నేర్చుకున్నారు? ఎంతమంది నోట్ చేసుకున్నారు? కంప్లీట్ ఎమోజీస్తో నాకు ఫిల్ అయిపోయి ఉండాలి స్క్రీన్ ఇక్కడ ఫాస్ట్గా. ఎన్ని ఎమోజీస్ వస్తే చూస్తాను నేను ఇక్కడ. సో క్లాస్ సూపర్ అన్నోళ్ళు హ్యాండ్ రైస్ అంటే మీకు ఇట్లా కాదు, ఇట్లా థమ్స్అప్ చూపించండి. ఓకే, యాప్లో హ్యాండ్ రైస్ చేయొద్దు, వీడియోస్ ఇట్లా ఉంచాలి. నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను. ఎమోజీస్తో మొత్తం ఫిల్ అయిపోయి ఉండాలి. వావ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. అమ్మో చాలా హార్ట్స్ వస్తున్నాయి. బాగా నచ్చిందా సబ్జెక్ట్? అయితే కాన్ఫిడెన్స్ వచ్చిందా మీకు ఫస్ట్? ఓకే, సో క్విక్గా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదా విల్ వైండ్ అప్ ద సెషన్. చాట్ బాక్స్లో టైప్ చేయండి. సార్ డౌట్స్కి అన్మ్యూట్ చేయమంటారా? అన్మ్యూట్ చేస్తే పిల్లలు కదా కొంచెం అందరూ యా. ఇబ్బంది అవుతుంది. సో ఎవరికి ఏ డౌట్ ఉన్నా మన చాట్లో పెట్టండి, సార్ క్విక్గా రెస్పాన్స్ అయితే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఇవ్వకపోతే అందరు ఫీల్ అవుతారు కదా. సో అందరి డౌట్స్ ఒకేసారి చాట్లో పెట్టేయండి. బ్లోటింగ్ అంటే ఏంటి? అంటే కడుపు ఉబ్బరంగా అనిపించడం. మనకి ఎసిడిటీ ఎక్కువైపోయినప్పుడు డైజెషన్ ప్రాపర్గా జరగకుండా ఫుడ్ అనేది యాసిడ్స్ని సెక్రేట్ చేస్తుంది. అప్పుడు కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. సో ప్రాపర్ వాటర్ ఇంటేక్ లేకపోయినా, స్ట్రెస్ ఎక్కువైపోయినా కడుపు బ్లోటింగ్ అనేది వస్తుంది. ఓకే, I will be reading the question. Does dark chocolate work as brain food? ఓకే, సో షుగర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్న బ్లాక్ డార్క్ చాక్లెట్ ఉంటే అది కొంచెం హెల్ప్ అవుతుంది.
బ్రెయిన్ ఆక్సిజన్కి. మనం భస్త్రిక ప్రాణాయామ ప్రాక్టీస్ చేసాం కదా, సో బ్రెయిన్కి ఆక్సిజన్ అనేది ఎక్కువ పెంచడానికి హెల్ప్ అవుతుంది. సో నాది న్యాచురోపతి క్లాస్ ఉంటుంది అనమాట. న్యాచురల్ డైట్ ఫర్ మోడర్న్ డిసీజెస్ అనేది ఫ్రీ గురుకుల్లో క్లాసు. సో హెల్తీ లివింగ్ అనేది జనరల్గా అందరు ఎలా హెల్తీగా ఉండాలనే టాపిక్ పైన, డిసీజెస్ని ఎట్లా క్యూర్ చేసుకోవటం పైన ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ జాయిన్ అవ్వచ్చు. సో ప్రాణాయామం అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది బ్రెయిన్ కామ్ స్టేట్ ఉంచడానికి. సో ఎంత చదివినా ఎగ్జామ్ హాల్లో ఎందుకు గుర్తు రావట్లేదు అంటే, మనం ఎగ్జామ్ ఫెయిల్ అవుతామని చెప్పి మార్క్స్ కంపేర్ చేసుకొని అట్లా మనమే నెగిటివ్ థాట్స్ ఎక్కువ భయపడిపోతున్నాం. సో నేను చదువుకుంది మొత్తం చాలా బాగా గుర్తుంది కాబట్టి నేను బాగా రాయగలుగుతాను, ఆ పాజిటివ్ యాటిట్యూడ్ని మనం ప్రాక్టీస్ చేసే కొంది ఆటోమేటిక్గా మనకి హెల్ప్ అవుతుంది. సో స్లీపింగ్ ప్యాటర్న్ 9 PM టు 4 AM పర్ఫెక్ట్ టైం. సో 4 తర్వాత లేచి చదువుకోవచ్చు. మార్నింగ్ ఎంత ఎర్లీ మార్నింగ్ లేచినా మనం చదువుకోవచ్చు. స్నీజెస్ ప్రాబ్లం, మెమరీ ప్రాబ్లం, ఫోకస్ ప్రాబ్లం. సో మెయిన్గా స్నీజింగ్ ఉంటుంది అంటే కఫదోష ఎక్కువగా ఉన్నట్టు. కాబట్టి మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి తగ్గించి ఐస్ క్రీము, స్వీట్స్ ఇట్లాంటివి తగ్గిస్తే మనకి ఈ స్నీజెస్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఓకే, తర్వాత అణుతైలం డ్రాప్స్ ఉంటాయి. సో రాత్రి పండుకునేటప్పుడు గీ డ్రాప్స్ కానీ అణుతైలం డ్రాప్స్ వేసుకున్నా కానీ మనకి స్నీజెస్ కంట్రోల్ అవ్వడానికి, ఫోకస్ పెరగడానికి హెల్ప్ అవుతుంది. సో మై డాటర్ డస్ నాట్ హ్యావ్ టైమ్ టు స్టడీ ఇన్ మార్నింగ్, సో స్టడీస్ ఇన్ నైట్. సో రాత్రి చదవటం వల్ల ఏమవుతుందంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి. మెలటనిన్ హార్మోన్ అనేది మనకి ప్రాపర్గా సెక్రేషన్ అనేది జరగదు. అందుకోసం సో కొన్ని గుర్తుండట్లేదు, జీకే, సైన్స్ ఇట్లాంటి కొత్త పదాలు, వాటిని రిపీట్ చేయటమే. సో మనం పేరెంట్స్తో కానీ వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉండాలి వాటిపైనే. సో ఎక్కువ డిస్కస్ చేసినప్పుడు మనం న్యూ నేమ్స్ అనేవి కూడా గుర్తుండిపోతాయి. హౌ టు అవాయిడ్ కంపారిజన్. సో మనం ఎంత గొప్ప అనేది మనం ఫస్ట్ రియలైజ్ అవ్వాలి. మనం గొప్ప అని మనం రియలైజ్ అయితేనే కంపేర్ చేసుకున్నా కానీ వాటిలో మనం పాజిటివ్ కంపేర్ చేసుకోవాలి. వాళ్ళకంటే నేను బెటర్గా ఉన్నాను, వాళ్ళకంటే నేను హెల్తీగా ఉన్నాను, వాళ్ళకంటే నేను యాక్టివ్గా ఉన్నాను, వాళ్ళకంటే హ్యాండ్ రైటింగ్ బాగుంది. సో మన పాజిటివ్ యాటిట్యూడ్ పెంచుకోవడానికి అలా కంపేర్ చేసుకుంటే మనం ముందుకెళ్తాం. ఓకే, సో కాబట్టి కంపారిజన్లో నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కడ వస్తుందంటే, మనం ఏం చేయలేమో అవి కంపేర్ చేసుకుని బాధపడిపోతాం. అట్లా కంపేర్ చేసుకోకూడదు. ఓకే, సో వాటిని బెటర్ చేసుకోవాలి బాధపడేదానికంటే. డస్ ఈవినింగ్ ఎక్సర్సైజ్ హెల్ప్ ఫర్ అస్? వీ డోంట్ హ్యావ్ టైమ్ టు డూ ఎక్సర్సైజ్. యా, ఈవినింగ్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఫిజికల్ యాక్టివిటీ అనేది కావాలి రోజు మొత్తంలో, ఎప్పుడు ప్రాక్టీస్ చేసినా ఇబ్బంది ఏం లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో థాట్స్ అనేది ఎందుకు డిస్టర్బ్ చేస్తుంది? అందుకనే మనం ప్రాణాయామ ప్రాక్టీస్ చేసినప్పుడు మైండ్ అనేది స్టేబుల్గా ఉంటుంది. సన్లైట్ ఎక్స్పోజర్ టైం మార్నింగ్ 9 to 11 బెస్ట్ టైం. 10-20 minutes ఉన్న చాలు. ఓకే, చలో, హోప్ యూ లైక్ ద సెషన్. హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్. విల్ వైండ్ అప్ ద సెషన్. ఓకే సార్. ఓకే సార్. 1 minute సార్. సో అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. చక్కగా అన్ని ప్రాక్టీస్ చేసి హెల్తీగా, హ్యాపీగా ఓకే. మంచి తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి సెక్షన్ మా అందరి కోసం తీసుకొచ్చినందుకు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అయితే ఉంది ప్రెజెంట్ ఈ సెక్షన్‌లోని. సో కిడ్స్ అందరికీ కూడా ఒక ఎనర్జీ వచ్చింది కదా! ఒక ట్రస్ట్ వచ్చింది కదా! ఎగ్జామ్ అయితే అలా టెన్షన్ పడకుండా ఒక పీస్‌ఫుల్‌గా సార్ ఏదైతే చెప్పారో స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ మనం అవన్నీ చేస్తూ ఉన్నట్లయితే అందరూ టాపర్స్ అయిపోతారు. మనం టాపర్ అవ్వడం కంటే ముందే సబ్జెక్ట్ నేర్చుకోవాలి. అందరూ కూడా సబ్జెక్ట్ మెయిన్ చేయాలి. అందరూ కూడా రీడింగ్ చేసేస్తున్నారు. బట్ రీడింగ్‌కి, అలాగే సబ్జెక్ట్ నేర్చుకోవడానికి డిఫరెన్స్ అనేది ఈరోజు క్లియర్‌గా తెలిసింది. ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే బెటర్ అందరికీ తెలిసింది. పిల్లలందరూ ఈ రోజుల్లో జంక్ ఫుడ్ బాగా అలవాటు పడ్డారు. అవి కాదు తీసుకోవాల్సినవి. సార్ చెప్పారు కదా! పంకిన్ సీడ్స్ తీసుకోవచ్చు, సన్‌ఫ్లవర్ సీడ్స్ తీసుకోవచ్చు. ఎక్కువ వాటర్, బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా వాటర్ లాంటిది ఎక్కువ తీసుకుంటే మీకు కూడా చాలా ఎనర్జీస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇలా న్యాచురల్‌గా అలాంటి మంచివి తీసుకుంటూ ఉండాలి. అలాగే పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా అటెండ్ అయ్యారు ఈరోజు సెక్షన్‌కి. సో నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా మనం
సార్ క్లాస్‌కి, న్యాచురోపతి క్లాస్‌కి జాయిన్ అయ్యి, మనం నేర్చుకుంటూ మన పిల్లలకి కూడా అవి అమర్చపరిచేలాగా మనం అందరం గూడా చేద్దాం. థాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి సెక్షన్ మా అందరి కోసం తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మన న్యాచురోపతి క్లాస్లో హెల్తీ లివింగ్, అందరూ ఆరోగ్యంగా ఉండడానికి ఎట్లా, సో పెద్దలు పిల్లలు ఎవరైనా కానీ జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఆ క్లాస్లో మళ్ళీ నన్ను కలవచ్చు మీరు. ఓకే, సో చాలా నేర్చుకోవచ్చు. ఒక్క రోజే మనం కలిసాం, అక్కడ 1 మంత్ మనం రోజు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. యూ కెన్ లెర్న్ ద మోర్ సబ్జెక్ట్, మోర్ నాలెడ్జ్. ఓకే, చలో బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే, ఆల్ ద వెరీ బెస్ట్. మంచి రిజల్ట్ థాంక్ యూ చూపించాలి, సో అందరూ మచ్. మంచి స్కోర్ రావాలి. ఓకే, సో మీరు మంచి స్కోర్ తెచ్చుకున్నాక యూ కెన్ కాంటాక్ట్ మీ, మీరు మీ సక్సెస్ని షేర్ చేసుకోవచ్చు. మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి నేనే ఫస్ట్ ఉంటాను. ఓకే, బాయ్. థాంక్ యూ సార్. ఓకే. ఇలాంటి సెక్షన్స్ ఇంకా చాలా కావాలని కోరుకుంటున్నారు కదా! సో, నెక్స్ట్ మళ్ళీ మంచి టాపిక్‌తో మళ్ళీ రాబోతున్నాము. అందరి వరకు వెయిట్ చేద్దాము. బట్ దానికంటే ముందు ఇంకా ఫ్రీ గురుకుల్‌లో 120+ ఆన్‌లైన్ క్లాసెస్ ఉన్నాయి. సో, అవన్నీ కూడా మీరు ఎన్రోల్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి మంత్ కూడా మనకి 25థ్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి కదా! సో, మీరు స్టడీని కంటిన్యూ చేస్తూ, స్టడీతో పాటు మన ఫ్రీ గురుకుల్‌ని కూడా అప్పుడప్పుడు కొన్ని క్లాసెస్ నేర్చుకుంటూ ఉందాము. పిల్లలందరూ కూడా ఎగ్జామ్ కదా! అస్సల అమ్మల్ని, నాన్నల్ని ఇద్దరిని ఇబ్బంది పెట్టకుండా, మన వర్క్ మనం చేసుకుంటూ, చక్కగా స్టడీస్‌లోని టాపర్‌నయిపోదాం. ఓకేనా? అందరికి ఈరోజు సెక్షన్ నచ్చింది కదా! నచ్చితే ఒక హార్ట్ సింబల్, హార్ట్ ఇవ్వండి నచ్చిన వాళ్ళు. అండ్ థంబ్ సింబల్. పెద్దవాళ్ళు కూడా ఇవ్వచ్చు. ఓకే. వెరీ గుడ్. యెస్. పెద్దవాళ్ళు కూడా చాలా బాగా నచ్చినట్టుంది. ఓకేనా? సో, మనకి రివిజన్ అంటే రాలేనివి చదవడం కాదు, వచ్చినవే రివిజన్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉండాలి. వెరీ గుడ్. వెరీ గుడ్. నైస్. సో, అందరూ మాట్లాడాలైతే అనుకుంటున్నారు. బట్ మనకు టైం అయిపోయింది. నేను చైతన్య గారు సారీ పద్మ గారు, మీకు ఒకళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే మీరు పెద్దవారు కాబట్టి, అందరికి పిల్లలకి యూజ్ అయ్యింది ఏదైనా సరే చెప్పినట్లయితే అందరూ కూడా ఏదైనా నేర్చుకుంటారండి. పద్మ గారు చూడండి, మీకు అన్‌మ్యూట్ ఇచ్చాను. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవెనింగ్ పద్మ గారు. గుడ్ ఈవినింగ్ మ్యామ్. మాకు స్కూల్ ఉంది, స్కూల్లో 10th క్లాస్ స్టూడెంట్స్ కి యూజ్ అవుతుందని సెక్షన్ అటెండ్ అయ్యాను. ఓకే. పిల్లలు కొంచెం బాగా 5-6 మెంబర్స్ బాగా పూరున్నారు మేడం. మార్నింగ్ చదివింది ఈవినింగ్ గుర్తుండట్లేదు, ఎగ్జామ్ పెడితే కూడా ఒక 10 మినిట్స్ కూడా గుర్తుండట్లేదు. దానికోసమని ఓకే మ్యామ్. సో, ప్రాబ్లమ్ లేదు. మనకి ఇదంతా గూడా రేపు యూట్యూబ్‌లో అంతా రికార్డింగ్ అంతా రిలీజ్ చేస్తామండి. సో, ఎస్ మ్యామ్. రేపు తర్వాత మీరు స్టెప్ బై స్టెప్ మనకి ప్రతి స్లైడ్ గూడా ఉంటుంది కాబట్టి, వాళ్ళకి చూపిస్తూ మీరు బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేయండి. వాళ్ళకి చాలా ఎస్ యూజ్‌ఫుల్ మ్యామ్. అవుతుంది. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. స్టూడెంట్స్ థాంక్ కోసమనే అదే సెక్షన్ నేను మార్నింగ్ చూశాను, అందుకోసమే అటెండ్ అయ్యాను. పిల్లలకి అంటే యూజ్ అవుతుంది. కొంచెం స్ట్రెస్ తీసుకోలేకపోతున్నారు పిల్లలు కూడా. ఎగ్జామ్ ఎలా ఉంటది అని హెల్త్ అంటే స్ట్రెస్ అయిపోయి ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోవట్లేదు. అందుకోసమే ఇది యూజ్ అవుద్ది అని ఈ సెక్షన్ అటెండ్ అయ్యాను. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. వాయిస్ రావట్లేదు మ్యామ్ ఇది. మ్యామ్ మీరు మోట్లోకి వెళ్ళిపోయారు. యాహ్! థాంక్ యూ అండి. ఓకే. అందరూ హ్యాపీ కదా! ఈరోజు సెక్షన్‌తోని. నెక్స్ట్ మంత్ బాగుంది మ్యామ్. తొందరగా మీ పేరెంట్స్ అందరిని కూడా మమ్మీ, డ్యాడీ నాకు న్యాచురోపతి క్లాస్‌లో మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి తొందరగా మాకు దాంట్లో ఏవైనా సరే చెయ్యండి. మీ వల్లే మేము ఏమైనా నేర్చుకుంటామని మీరు బాగా పేరెంట్స్‌ని బాగా చెప్పండి. ఎందుకంటే మీరు ఎగ్జామ్స్ కదా! మీరు నేర్చుకుంటే మరి ఎగ్జామ్స్ ఎవరు చదువుతారు? అందుకే మీరు చదువుతూ ఉండండి. మన పేరెంట్స్‌ని క్లాస్‌లో జాయిన్ అవ్వమని చెప్పండి. నేను నెక్స్ట్ మంత్ చూస్తాను ఎంతమందొస్తారో. మీరు బా పుషప్ చేయాలి మీ పేరెంట్స్‌ని. ఓకేనా? ఓకే. ఓకే థాంక్ మ్యామ్. యూ సో మచ్. డెఫినెట్లీ. హావ్ ఎ నైస్ డే. సర్వే జన థ్యాంక్ సుఖినో యూ మ్యామ్. భవంతు. జై హింద్, జై భారత్. జై హింద్ మ్యామ్. థ్యాంక్ యూ. థాంక్ యూ.